కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారా? అంటే కళ్ళు కొడుతున్నాయి. నిద్ర లేదు, ఓకే. ఐస్ అంత ఓకే. ఇది ఉంది. సో దాని గురించి నేను ఓకే. ఓకే. సో వేడిగుంది కదా! చాలా అంటే కాంటెక్స్ట్ ఏంటంటే గలాటాలో వర్క్ చేసేటప్పుడు తెలిసుంటది. ఒక 100 ఇంటర్వ్యూలు చేసుంటే 95 ఇంటర్వ్యూలు నవికలోనే ఉండేవన్నమాట. రైట్. సో అప్పుడే తెలుసు. అప్పుడే పరిచయం కశ్యప్ గారు. మీకు తెలిసుంటది కదా, ఓజీస్ ఆఫ్ యూట్యూబ్ స్పేస్. అప్పుడు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసుంటది నవిక స్టూడియో. యు ఆర్ వన్ ఆఫ్ ది ఓజీ యూట్యూబ్ గైస్, షార్ట్ ఫిల్మ్ గైస్. ఫైనలీ సినిమా వస్తుంది, గాయపడ్డ సింహం. లైక్ అందరూ కూడా ఎవరు కూడా కంగ్రాట్స్ చెప్పట్లేదు ఫైనలీ అండ్ నేను కూడా ఫైనలీ. ఎందుకు ఇంత టైం పట్టింది? సీరియస్లీ నార్మల్గా అయితే మనం షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు లిటరలీ మేబీ 2 years అనుకున్నా. 2010లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసా. ఇంట్లో కూడా చెప్తాం కదా 2 years అనుకుంటాం కదా, 2 yearsలో మహా అయితే 2 yearsలో అయిపోతుంది అనుకుంటూ ఆ 2 కాస్త 26 అలా అయిపోయింది. సో ఎప్పటికప్పుడు 2012లో అట్లీస్ట్ ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ తీసా. నాకు తెలిసి మా ఇంట్లో కూడా ఇనిషియల్లీ సపోర్ట్ లేదు. అంటే మూవీస్ అనగానే ఇంకా ఆబ్వియస్, వెరీ లైక్ రొటీన్, దాంట్లో పెద్ద ఇది సర్ప్రైజ్ ఏం లేదు. బట్ ఒక 5-6 years మధ్యలో ఒక 2014లోనే నాకు మూవీ ఆఫర్ వచ్చింది. అది ఒక 6 months ఆల్మోస్ట్ చేస్తున్నామని 6th-7th monthలో తెలిసింది చేయమని. సో అక్కడ ఫస్ట్ రీజన్స్ ఏంటి అంటే వాళ్ళు అంత జెన్యూన్ ప్రొడ్యూసర్స్ కాదని తర్వాత తెలిసింది. సో ఇప్పుడు మీటింగ్ చేసేటప్పుడు మనకేం తెలియదు. సో అందరూ అదే ఇది చెప్తుంటారు. అప్పట్లో 1 crore అనుకుని 80 lakhs అనుకుని తర్వాత లాస్ట్కి 10 lakhsలో అవుతుంది అన్నారు సినిమా. అది ఏ రేంజ్లో అంటే షాక్ అసలు. అంటే 1 crore పెడదాం అనుకున్నప్పుడు ఆ టైంకి 1 crore చిన్న సినిమా అనేది ఇట్లా అప్పటికి ఇంకా పెళ్లి చూపులు రాలేదు. పెళ్లి చూపులు 60 lakhs అనేది అప్పటికి పెళ్లి చూపులు అనేదే లేదు, తెలియదు అసలు. లైక్ తరుణ్ భాస్కర్ కూడా అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ తీసాడు ఆ రోజులో. సో ఆ టైంలో నాకు తెలిసి సుజిత్ ఒక్కడే అప్పటికే జస్ట్ రన్ రాజా రన్ తీసాడు ఆ స్పేస్లో ఆ టైంలో. సో ఓకే ఫైన్, మనకు 1 crore చిన్న సినిమా అనుకుని అదే థాట్లో నేను అంతే. అది 6 months కథ రాసుకున్నాము, అంత అయింది. సడన్గా 10 lakhs ఇక్కడికి వచ్చింది. అండ్ సడన్గా ఆ 10 ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం జరిగి సరే 30. ఆ 30 కూడా ఎందుకంటే ఎవడో సన్ని వాడు 25 lakhs పెడతాను, వాడిని పెట్టాలి కాకపోతే అన్న. సో ఇది ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఎట్లా పెట్టారు షార్ట్ ఫిల్మ్స్ నుంచే? షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళే అప్రోచ్ అయ్యారా లేకపోతే? ఓకే చేద్దాం. సో ఆ టైంలో ఇంత అసలు ఇదేం లేదు కదా. ఇప్పుడు కనెక్షన్స్ వేరు. అది అసలు ఆ టైంలో అసలు ఏం లేదు అసలు. లైక్ మీమ్ అనే పదం లేదు, ఇన్స్టాగ్రామే లేదు అసలు. ఐ డోంట్ థింక్ ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఫేస్బుక్ డేస్ ఆర్ ఇంకా ముందు ఆర్కుట్. సో అప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే సుజిత్, హుసేన్ షాకిరన్, పవన్ సాధనేని, తరుణ్ భాస్కర్. ఎస్ తరుణ్ భాస్కర్ అండ్ మ్యాక్సిమం నేను ఇంకో హార్డ్లీ 5-6 players అంతే. సో అందరం కలవకపోయినా కూడా ఏ నైస్ షార్ట్ ఫిల్మ్ బ్రో అని పెడతాం కదా, ఆ స్పేస్లో ఉండేవాళ్ళం. సో ఆ తర్వాత సో అందరికీ అదే స్పేస్ అనమాట. అనుకోకుండా మన పెళ్లి చూపులు ముందు కూడా తరుణ్కి కొన్ని ఉంటాయి కదా డిస్కషన్లో ఉన్నా. సో ఎప్పుడైనా ఎదురుపడ్డా కూడా ఏం చేస్తున్నట్టే ఒకటి ఏదో డిస్కషన్లో ఉన్నా. సో అదే ఫ్రేమ్లో ఉండింది. సో పెళ్లి చూపులు వచ్చినప్పుడు కూడా మేము కలవలేం కానీ అక్కడక్కడే తిరుగుతూ హాయ్ అవునా వస్తుంది ఈ జోన్. సో మనది నెక్స్ట్ అనే జోన్లోనే ఉంటాం. అది ఏమైందో తెలీదు, అలా 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 మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ దాటి వెబ్ సిరీస్ తీసాను. 2013లో 3 episodes తీసాను. ఫాలోయింగ్ అది అసలు వెబ్ సిరీస్ అనేది అప్పుడు లేదు, కాన్సెప్ట్ లేదు. నాకేమో టీవీ సిరీస్లు అప్పుడు చూసేవాళ్ళం కదా, సిరీస్లు తీస్తే బాగుండు, షార్ట్ ఫిల్మ్స్ ఏముంది తీస్తాం కదా. సో 2012లో వచ్చిన థాట్, అప్పుడు షూట్ చేసి 13లో
పెట్టాం. ఏంటి భయ్ ఆ కట్ చేసి ముక్కలు ముక్కలు పెట్టారని కమెంట్స్ ఉంటాయి. అది ఏం చెప్తాం, ముక్కలు ముక్కలు కాదని. ఓకే ఐ థింక్ ఏమో పెద్ద ఈ టైం కాదేమో అనుకున్నా. లక్కీగా ఆ తర్వాత మళ్ళీ నేను ఇంట్లో కూడా ఇంకా ప్రెషర్ ఉండింది, లైక్ ఇంకా యూ హ్యావ్ టు ఎర్న్, కాలేజ్ అయిపోయింది ఇంకా చాలు. అప్పటి వరకు ఏంటంటే స్టడీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలా ఉందంటే స్టడీస్ చేస్తూ, అప్పటికి చాలా స్ట్రిక్ట్ ఉండేది. సో నేను నా ఫ్రెండ్ హ్యాండిక్యామ్ తీసుకుని, దోస్ హ్యాండిక్యామ్ డేస్. సో హ్యాండిక్యామ్ అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ ఇంట్లో చెప్పకుండా, సో వాళ్ళ డాడ్ బయటికి వెళ్తే ఆ బయటికి వెళ్ళిన 2 అవర్స్లో తీయటం. సో సైబర్ షాట్లో తీసాను ఒకటి, అది కూడా అంతే. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి చెప్పకుండా వాళ్ళ డాడ్ 8 o'clockకి ఆఫీస్కి వెళ్తే కరెక్ట్గా ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషన్ లాగా నేను వాళ్ళ ఇంటి కింద ఉంటా యాక్టివా వేసుకుని, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా ఇచ్చేస్తాడు. మా డాడీ సాయంత్రం 7 కల్లా వస్తాడంటే 6 o'clockకి ప్యాకప్ లాగా 6కి ఇట్లా టైం చూసుకుని 6 వరకు ఎంత షూట్ అయితే అంత షూట్ అయ్యి 6కి మళ్ళీ పరిగెత్తుకుంటూ మా ట్యాంక్ బండ్ నుంచి అమీర్పేట్కి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్ళి పెట్టేసి రావడం. మళ్ళీ వాడు వెళ్ళి తెచ్చేస్తాడు. వాళ్ళ డాడీ వచ్చే టైంకి అన్నీ ఏం జరగలేదు, ఆ మెమరీ కార్డ్ ఒక్కటి మన దగ్గర ఉంటుంది. సో ఇట్లా సీక్రెట్ ఆపరేషన్ టైప్లో చేసుకుని, సో అదొక వేరే ఫేజ్ అది. బట్ యా మూవీస్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఎవరిని చూసినా 6 monthsలో సినిమా తీస్తున్నట్టే ఉండింది నాకు. బట్ అయ్యేది కాదు. యా ఇంకా ఈ జర్నీలో ఇంకా తర్వాత షార్ట్ ఫిల్మ్స్ బోర్ కొట్టి స్కెచెస్ అనుకున్నా. చాలా హై ఎఫర్ట్ స్కెచెస్ ఉండేవి అవి. అవునవును. అంటే ఏవో ర్యాండమ్గా ఇప్పుడు కొన్ని ఇప్పటికీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎఫర్ట్ ఇప్పుడు ఈజీ అయిపోతుంది ప్రతిదీ. బట్ అప్పట్లో మీరు చేసినవి ఏవైతే ఉన్నాయో, లైక్ ఒకే సీన్ని దాసర్ గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సుకుమార్ గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. హై ఎఫర్ట్ రైటింగ్, హై ఎఫర్ట్ షూటింగ్. అంటే దానివల్ల కూడా చాలా ఇంకా చాలే, ఎందుకంటే నేను ఆ పెట్టే ఎఫర్ట్స్ ఓకే టూ మచ్ పెడుతున్నాను. ఎందుకంటే మామూలుగా తీద్దామంటే నాకే నచ్చదు. అంటే మనం ఒకసారి ఇలా చేస్తే ఇప్పుడు క్యాజువల్గా తీసేద్దాం అంటే ఏదో అవుట్పుట్ ఇచ్చి అది బాగాలేదని నేను అప్లోడ్ చేసేవాడిని కాదు. ఇలా వద్దు. సో మనం దిగితే అలాగే దిగేవాళ్ళం. తర్వాత చూస్తే అరే మనం పెట్టే ఎఫర్ట్స్కి అప్పుడు ఇంత మనీ లేదు. ఇది ప్రీజియో కదా, ప్రీజియో. సో వ్యూస్ కూడా, క్లిక్స్ కూడా. నేను లిటరల్లీ అది నా టైమో ఏంటో తెలీదు. ఇంకా నా బ్రేకప్ కన్సల్టెంట్ లాస్ట్ ఎపిసోడ్ సమ్వేర్ అరౌండ్ ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో అయింది. జియో డిసెంబర్లోనో నవంబర్లోనో వచ్చింది. సో ఇంక ఇది వర్కౌట్ కాదురా, నా వల్ల కాదు, ఇంకా డబ్బులు డ్రైనింగ్ ఇంతలో ఇంకా మన వల్ల కాదు అనుకున్నాక ఇంకా సినిమాలు చూసుకుందాం అంటే అప్పటికి ఎప్పుడు నాకు సినిమా ఆఫర్ ఉంటుంది. ఏది 2014 నుంచి ఎవరో ఒకరు మనం చేద్దాం అంటారు, ఆ ట్రావెల్ ఉంటుంది, అది ఎందుకు అవ్వదు. దట్స్ టైం. ఇంకా మనం కొన్ని థింగ్స్ కంప్లైంట్ చేసినట్టు ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే మ్యాటర్ ఏంటంటే టైం వచ్చేంత వరకు ఏదో అవుతుంది అది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ వర్కింగ్ ఇన్ అ కోల్ మైన్. సో ఇది ఒక లైన్ విన్నాను నేను ఈ మధ్య ఒక డాక్యుమెంటరీలో. సో అది తలుచుకుంటే ఓకే అనే ఫీలింగ్. అండ్ నేను చూసుకున్నది ఏంటంటే టైం నేను నమ్మడం స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే టైం కాదు, బట్ టైం వచ్చినప్పటికీ ప్రెప్ అవ్వాలని ఎప్పటికప్పుడు ఐ యూస్ టు వర్క్ ఆన్ మై ఓన్ స్కిల్స్. ఏం చేసేవాళ్ళు? మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ నేను రైటింగ్కి మెయిన్ నేను చూసుకున్నది రీడింగ్. సో బుక్స్ చదవటం నేను యాక్చువల్లీ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. 2018 వరకు నేను ఒక్క బుక్ చదవలే. ఫస్ట్ చదివింది ఏంటి? మోస్ట్లీ ఆటోబయోగ్రఫీస్, హిస్టరీస్ లైక్ జయలలిత, అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ సుభాష్ బోస్. నాకు హిస్టరీ ఎందుకో నచ్చింది. మోస్ట్లీ సైకాలజీ ఈజ్ మై ఇంట్రెస్ట్. సో నావెల్స్ ఇప్పటికీ చదవను. ఫిక్షన్ అసలు నా వల్ల కాదు. నేను ఎందుకంటే మొదటెడితే ఆ చంద్రుడిలోని కొమ్మ మీద నుంచి అని రాయంగానే నేను నా థాట్కి వెళ్ళిపోతా, అది చదవను ఇంకా. డిస్క్రిప్టివ్ అంతే. అది చదవంగానే నేను నా థాట్స్కి వెళ్ళిపోతా. పాపం వాడేదో రాసుంటాడు, అది చదవను నేను. బట్ అదే నాకు సైకాలజీ అనేది నాకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్. తర్వాత ఫిలాసఫీ చదివా. తర్వాత మెల్లగా హిస్టరీ ఎందుకో బాగా
స్టార్ట్ చేసా. శశి తరూరి బుక్స్ ఉంటాయి హిస్టరీ మీద, సో అవి కొన్ని బుక్స్ కవర్ చేసా. ఇంకా అలా 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 చేస్తూ మెల్లగా ఇంకా దానివల్ల ఏంటంటే తెలియకుండా సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ ఈ 3 చదివితే మనం ఆటోమేటిక్గా కొత్త స్టోరీస్ వస్తాయని నా ఫీలింగ్. అది అది జరిగిందా అది? యా క్యారెక్టర్స్ తెలుస్తాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్కి అటల్ బిహారీ వాజ్పేయి చదివాను, నేను ఆయన బయోగ్రఫీ తీయక్కర్లా, బట్ ఆయనలోని ట్రేట్స్ నేను ఏదైనా క్యారెక్టర్కి పెట్టచ్చు. సో అలా హెల్ప్ అవుతుంది. వాట్ వర్ యూ డూయింగ్ ఆ గ్యాప్స్లో? లిటరలీ గ్యాప్స్లో అయితే నేను లిటరలీ రాయటం, అంటే నా స్టోరీస్ రాసుకోవడం, చదవటం, ఈ 2 చేసాను. అండ్ అఫ్ కోర్స్ నాకు యాక్టింగ్ కూడా ప్యాషన్. స్కెచెస్లో బ్రేకప్ కన్సల్టెంట్. సో యాక్టింగ్ అని కాదు కానీ లైక్ లైట్గా మీకు ఎంఎంఏలు ట్రై చేయడం. అవునా? మార్షల్ ఆర్ట్స్ లైట్గా అలా, అంటే పెద్ద సీరియస్ థింగ్ కదా, చిన్న ఎక్కడైనా ట్రైనర్ దగ్గరికి వెళ్ళటం అలాంటివి. సో అట్లాంటి చిన్న చిన్న థింగ్స్. బట్ టెల్ మీ, బ్రేకప్ కన్సల్టెంట్కి ఒక ఫాలోయింగ్ ఉందిగా? అవును. అది ఎట్లుండేది? కిక్ ఇచ్చేది అప్పట్లో? చాలా. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే దాని నెంబర్ ఇప్పుడు చూస్తే ఇట్లా 1 million 10 million అట్లా కాదు, బట్ చూసిన మిలియన్కి ఆర్ 1 lakh చూసారా, ఆ 1 lakh వాడు లైక్ పర్సనల్ ఫీల్ అవుతున్నారు. దే టేక్ ఇట్ సీరియస్లీ. లైక్ ఇప్పటికీ నాకు ఐ గెట్ మెసేజ్. ఇప్పుడు నా కింద పోస్టర్ కింద ఉంటాయి బ్రేకప్ ఎప్పుడని. నేను సినిమా తీసాను నా డెబ్యూ అని పెడితే గుడ్ కంగ్రాట్స్ అని పెట్టి మరి 2nd season ఆర్ దాన్ని ఏదో ఒకటి చేయమంటారు. సో అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికీ నాకు వచ్చే మెసేజ్ ఏంటంటే ఆఫ్టర్ 7-8 years ఆర్ వాట్ ఎవర్, స్టిల్ దాంట్లో ఎమోషన్ మారలేదు. జెన్జీ BCZ ఏదైనా రానిండి, ఆ ఎమోషన్ ఆర్ లవ్ దాని మీద వేసే కమెంట్స్ ఆర్ కనెక్టివిటీ ఉంది కదా, అది స్టిల్ సేమ్ ఉంది. సో చాలామంది నాకు ఇచ్చేది ఏంటంటే వాళ్ళు బ్రేకప్ అయిన టైంలో కనుక చూసిన వాళ్ళు దే మూవ్డ్ ఆన్ అని చెప్పడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ సిరీస్ వాళ్ళకి. సో కొంతమంది నాకు టీయర్స్ వచ్చాయి చూసి అంటారు. యూట్యూబ్ వీడియో చూసి టీయర్స్ వస్తాయా అనేది నాకు తెలియదు. వస్తాయి. మొన్ననేగా స్టిల్ లైక్ వచ్చింది సమ్మర్ అది. సో యా, సో అంటే యూ డోంట్ నో వాట్ విల్ మూవ్ యూ, యా, what has the potential to move you అనేది. It could be an image, it could be a line, it could be exactly, it could be anything. అండ్ ఆ పర్టికులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ బట్టి కూడా మనం ఏ మూమెంట్ లో ఉన్నాము, వాట్ ఆర్ వీ గోయింగ్ త్రూ అనేది మ్యాటర్. ఆ టైంలో మనల్ని ఏదైనా మనతో రెజనేట్ అయితే అది కదిలిస్తుంది. సో దాంట్లో నేను ఫీల్ అయింది ఏంటంటే దాంట్లో ఏ స్టోరీ కూడా ఎలా తీసామో రాసామో ఫిక్షనలే, కానీ జరిగినది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అది. సో నా ఫ్రెండ్కో వాడి ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయిలు ఏం చేశారు, నా ఫ్రెండ్స్కి అమ్మాయిలు ఎలా హ్యాండ్ ఇచ్చారు, ఇవే ఉండేవి కదా. దాన్ని కొన్ని నాకు రియల్గా నా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చే ముందు ఏం చేసిందో, నాతో మాట్లాడినది, దాన్ని స్టోరీలో పెట్టడం. సో దానివల్ల నాకు తెలిసి రియల్ కనెక్షన్ వచ్చి ఉంటుంది. అదొక పాయింట్. బ్రేకప్ గురించి ఎందుకు అడిగానంటే, ఆ ఏజ్లో ఒక లెవెల్ ఆఫ్ వ్యాలిడేషన్ అనేది వచ్చేసింది వర్క్కి. ఏ లెవెల్లో వచ్చింది అనేది దాటితే ఒక లెవెల్ ఆఫ్ వ్యాలిడేషన్ వచ్చింది రైటింగ్కి, యాక్టింగ్కి. ఒక లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్, ఫేమ్ అనేది కూడా ఎక్స్పీరియన్స్ చేశారు కదా. దాని తర్వాత ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే హౌ డు యూ నాట్ గెట్ డిసప్పాయింటెడ్, ఆర్ హౌ డు యూ డీల్ విత్ దట్ డిసప్పాయింట్మెంట్? రైట్. వ్యాలిడేషన్ రాకపోతే ఓకే, యు ఆర్ చేసింగ్ సంథింగ్, బట్ ఒకటి టేస్ట్ చేసేసాక అబ్సల్యూట్ లైక్ డెడ్ సైలెన్స్ అనేది. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను బ్రేకప్ కన్సల్టెంట్ తర్వాత నాకు ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ వైరాగ్యం, అంటే ఆ దాని గురించి అని కాదు. ఐ వాస్ చేసింగ్ సంథింగ్ లైక్ పాయింట్ టు ప్రూవ్ అనే పాయింట్ ఉంటుంది కదా, లైక్ అలా ఉండేది నాకు. లైక్ కొట్టాలని సడన్గా అప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, లైక్ టీమ్
ఆర్ సడన్గా వాళ్ళు సే ఎగ్జాంపుల్కి ఎక్కువ డీటెయిల్స్ చెప్పను కానీ సపోజ్ ఇప్పుడు కామన్ థింగ్స్ అవి లైక్ సపోజ్ ఐ యూస్ టు పే 20K ఒక 25 ఇవ్వగానే 25 ఇంకొకటి ఇస్తే వెళ్ళిపోవడం ఉంటే ఓకే ఇంత జర్నీ వేస్టా, వాట్ ఆర్ వి గెయినింగ్? అంటే నేను దేనికోసం, అంటే నేనెంత సీరియస్గా నా గురించి ఉన్నానో పక్కన వాళ్ళ గురించి కూడా అంతే సీరియస్గా ఉన్నా. సో సడన్గా ఎక్కడో నాకు ఏం చేస్తున్నాం మనం అనే ఫీలింగ్, అసలు ఆ సెల్ఫ్ డిస్కవరీ జోన్కి వెళ్ళిపోయా. ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్. ఆ సోలో ట్రావెల్స్ అంటారు కదా, అది నిజంగా ఉంటుందా అని నిజంగా ట్రై చేయడం. అఫ్కోర్స్ అర్నింగ్ కోసం నేను వీడియోస్ చేసేవాడిని, లైక్ కాలేజీ వీడియోస్, కార్పొరేట్ ఫిలిమ్స్, వెడ్డింగ్స్, వాట్ నాట్, పొలిటికల్ కొంతమంది పొలిటీషియన్స్ని కలిసే వాళ్ళని, విచ్ ఇస్ ఆల్ ఫైన్ అంటాను నేను. సర్వైవల్ కోసం చేసేది ఎవ్రీథింగ్. అంటే నాకు ఒక పాయింట్లో ఏంటంటే దాంట్లో నేను నా ఫ్యూచర్లో రాసుకోవడానికి స్టోరీస్ దొరుకుతాయి అన్నట్టు ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఒక 25-year-old అసెంబ్లీ లోపలికి వెళ్ళి స్పీకర్తో మాట్లాడేసి రావాలి. అక్కడ ఏం చేసా, ఏం లేదు. తర్వాత పక్క రోజు కలిసి ఆ స్పీకర్తో ఏదో వీడియో బయట ఏదో తీసుంటా. అది వెరీ బేసిక్ ఉంటుంది, వీడియో క్రియేటివ్ పని కాదు అది. ఆయన ఏదో నేను ఒక చారిటీ ఇచ్చాను, సో అందరూ ఇలా చేయండి ఏదో చెప్పుంటాడు, ఏదో మెసేజ్ ఇచ్చి ఉంటాడు, నేను అది రికార్డ్ చేశాను. బట్ అక్కడ క్రియేటివ్ పని కాదు. కానీ ఒక 25-26-year-oldకి ఒక అసెంబ్లీ లోపలికి వెళ్ళటం ఏంటి, ఆల్మోస్ట్ నేను అసెంబ్లీ సెషన్ జరుగుతుండింది, మనకు తొత్తర ఆగదు, ఎవరు చూడనప్పుడు దగ్గర వరకు వెళ్ళి ఆ ఏసీ టచ్ అయింది, ఆ వైబ్ టచ్ అయింది. అరే నిజంగా అదేదో ఉంది అక్కడ, మ్యాజిక్ పెద్దగా ఏదో ఉంది. సో టక్మని వెళ్ళి స్పీకర్ రూమ్కి వెళ్ళి వెయిట్ చేసా. అదంతా కొంచెం ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. నేను ఇప్పుడు మూవీస్ తీయడం వేరు, షార్ట్ ఫిల్మ్స్, బట్ ఈ చిన్న ఎక్స్పీరియన్సెస్ రావు. కాలేజ్ వీడియోస్ తీయడానికి వెళ్తే స్టూడెంట్స్ని కలుస్తా, సో స్టూడెంట్ మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇట్లాంటివి కాలేజ్ సిస్టమ్ వాళ్ళ గురించి అడగటం. సో ఈ టైప్లో నాకు తెలియకుండా రీసెర్చ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యూచర్లో నా స్టోరీస్లో అవన్నీ వస్తాయేమో తెలీదు, వస్తాయి మోస్ట్లీ. బట్ ఐ థింక్ నేను చేసింది ఏంట్రా అంటే సినిమా చేయలేదు కానీ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ఇనఫ్. సో అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్ థింగ్ అనేది ఓ పాయింట్లో నంబ్లాగా ఉంటుంది. అది ఒక 2 years తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్లో నేను సమ్ బిజినెస్ సెటప్ కోసం ఏదో చేస్తూ GHMC ఎక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవడు పట్టించుకోవట్లా. ఆ శంకర్ సినిమా ఫీల్స్ ఉంటాయి కదా, ఆడిక్కడికి వెళ్ళంటాడు, అక్కడికి వెళ్ళంటాడు, ఆడేదో ఒక ఫామ్ అడిగితే అన్నాడు. ఏంటని చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ గోడ మీద ఉందంట. ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అంతే ఇచ్చాడు. ఇప్పుడు అంతలో నేను ఇట్లా చూసా, ఏంటంటే ఆ గోడ మీద ఉందంటే అది చదువుకోమని. ఆ రెక్లెస్నెస్, అరే ఏంట్రా ఏం జరుగుతుంది. ఆ రోజు అరిచాను అక్కడ, గట్టిగా అరిచితోబ్బా. ఆ అరిచాక ఒక చిన్న మేబీ నేను ఆ 2 years క్యారీ చేశానేమో ఆ ఫ్రస్ట్రేషన్. ఎక్కడో అరిచాక అప్పుడు ఇంట్లో కూర్చుని నేను చాలా సాఫ్ట్, జనరల్గా నేను చాలా ఇంట్రోవర్ట్, సాఫ్ట్. మా ఇంట్లో చెప్పి ఏమో నాకు ఇప్పటి నుంచి నేను ఆ సాఫ్ట్ జోన్లో ఇంకా లేను, మీ సర్కిల్లో కానీ ఎవరైనా హర్ట్ అయితే తర్వాత చెప్తున్నాను. సో రిలేటివ్స్ ప్రెషర్ ఉంటుంది కదా, అదొక రకమైన ప్రెషర్స్ ఉంటాయి కదా. అప్పటి నుంచి నేను కొంచెం, ఒకవేళ నేను సంఖ్య అని ఎవరైనా అంటే ఫిక్స్ అయిపో, నువ్వు తర్వాత ఫీల్ అవ్వక, నీ ఇష్టం రా అని. సో థింగ్ ఏంటంటే ఆ తర్వాత మా రిలేటివ్స్లో ఎవరో మా చెల్లికి ఇదేంటి ఏం చేస్తున్నాడు అది అనగానే పిలిచి నువ్వేం చేస్తున్నావు నీ లైఫ్లో, నువ్వేం చేస్తావు, ఈ రేంజ్కి వెళ్ళిపోయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదో బిజినెస్ పెట్టాలనుకున్నావు, పెట్టలేకపోయావు, నువ్వే ఒక ఫెయిల్యూర్, నువ్వేం చెప్తావు, ఈ రేంజ్కి వెళ్ళిపోయావు. వాళ్ళు ఏంటి ఇలా అయిపోయాడు అంటే ఇంకా అది కైండ్ ఆఫ్ తిరగబడ్డ సింహం అంటే ఇంకా లైక్ ఇంకా చాలు, అదొక రకమైన ఒక అంతే. సో అదో ఫేజ్, అదంతా బయటకు వచ్చాక ఇప్పుడు ఏంటంటే లైక్
హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు మూవీ తీస్తున్నా అంటే కూడా నాకేమీ ఒక టైర్డ్నెస్ ఉంది తప్పితే, అంటే అఫ్ కోర్స్ వర్క్ లోడ్ బట్టి ఎగ్జైట్మెంట్ లేదు, భయం లేదు, ఓకే. ఏం లేదు అసలు. లైక్ ఇట్స్ మై టాస్క్, ఓవర్లోడెడ్ టాస్క్ కాబట్టి ఈ 2 weeks ఆర్ రిలీజ్ అయ్యేంత వరకు 1 week 2 weeks లాస్ట్ 1 monthగా బట్ లైఫ్ అనేది ఆ జాయ్ని సక్ చేసేసిందా? యా యా మొన్న కూడా ఎవరో అడిగారు లైక్ ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే అసలు లైక్ ఐఎమ్ లైక్ అసలు నాకు ఎమోషన్స్ లేవేమా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి కానీ బట్ యా అది ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దా నేను కూడా వెయిటింగ్ అది. సో డ్రైడ్ అప్ ఆడలే. ఇందాక అన్నదానికి బేసిక్గా ఏమిటంటే వెయిట్ చేస్తాం, డిసప్పాయింట్ అవుతాం, వెయిట్ చేస్తాం, డిప్రెషన్లోకి వెళ్తాం, వెయిట్ చేస్తాం, పని అవ్వదు. 1 year 2 year 3 year 10 15 వచ్చేసరికి సినిమానా ఓకే ఫైన్ అంటే ఇంకా దాన్ని హ్యాపీ అవ్వాలంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే మొన్న లాస్ట్ డే ఆఫ్ షూట్కి అంత అయిపోతే అందరు క్లాప్స్ కొడుతూ ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే అన్న దట్ వాజ్ మై ఎక్స్ప్రెషన్, అంటే రిలీఫ్, అంతే రిలీఫ్. సో హ్యాపీనెస్ అయింది చాలు, జాబ్ డన్ అంతే. సో అట్ దిస్ పాయింట్ నేనే సర్ప్రైజ్ అయితే ఎప్పుడు ఏడుస్తానో చూస్తున్నాను. యా వావ్. అంటే నిన్ననే ఒక ఫిల్మ్ మేకర్ మాట్లాడుతుంటే ఆయన కూడా ఇది అన్నారు, ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఏం లేవు నాకు. యా బట్ ఆయన ఇంకా చాలా కొంచెం ఒక సాడ్ స్టేట్ నుంచి మాట్లాడారు. యూ స్పోక్ ఫ్రమ్ అ మోర్ ప్రాక్టికల్. యా అంటే ఇంకా నేను కూల్ ఆ టైంకి వచ్చేసరికి నేను వెరీ లైక్ ఏమన్నా అంటే వెళ్ళి రూమ్లో వేసుకుని ఏడ్చేసే రేంజ్. ఆ రేంజ్ పర్సన్కి పడి 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 నంబైపోయి అదొక ఇప్పుడు ఎవరైనా సూపర్ మొన్న ఎవరో రషెస్ చూస్తారు కదా, చూసి సూపర్ అంటే అవునా ఓకే. సో ఇప్పుడు ఇట్స్ లైక్ ఇప్పుడు నన్ను తిట్టినా పొగిడినా నాకు పెద్ద ఫరక్ పడట్లేదు యాజ్ ఆఫ్ నో. మరి అది రిలీజ్ తర్వాత ఏమైనా ఉంటుందా ఏంటి చూస్తున్నా, నేను వెయిటింగ్. బట్ ఎంజాయ్ చేశారా షూట్ చేయడము, ఆర్ వాజ్ ఇట్ జస్ట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అవుట్పుట్ ఆర్ ఎవరైనా ప్రూవ్ చేయాలి అలాంటిది లేదు, ఎవరైనా పొగిడించుకోవాలి అలాంటిది లేదు. జనరల్గా ఒక వ్యాలిడేషన్ కోరుకుంటున్నాం కదా, అది లేదు. లైక్ ఈ రోజుకి నా బెస్ట్ వర్క్ ఏంటో అది ఇవ్వాలి. దాన్ని ఇప్పుడు రేపు వెళ్ళి ఎవరైనా తిడతారా, అవునా ఓకే అండి నేను చూస్తాను ఎల్సీ అంట, ఎవరైనా పొగిడారా, అవునా నైస్ అండి, ఈ టోన్లో ఉన్నాను ఇప్పుడు యాజ్ ఆఫ్. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ కాన్వర్సేషన్ నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అట్లా. ఎందుకంటే మైక్రో మూమెంట్స్ అంటే అంటారుగా లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఇవి మైక్రో గోల్స్ లాగా ఈ రోజు ఇది. ట్రూ అంటే నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి తెలుసు, నాకు ఆ క్లారిటీ ఉంది. ఐఎమ్ నాట్ లైక్ డెస్పరేట్ టు రీచ్ దట్ పాయింట్. రేపే అంటే అది పోయింది. అంటే షార్ట్ ఫిల్మ్ తీసిన రోజు ఒక 1 year 6 months 2 years అనుకున్నోడిని 10-15 ఏళ్ళు అయిపోయాక అది అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకెలా అయిపోతుంది అంటే ఒక పాయింట్లో స్కిల్ లేదంటావా అనిపిస్తుంది. చూస్తుంటే అందరూ స్కిల్ అవుట్పుట్ చూసినప్పుడు ఏదో చిన్న వీడియో చూసే అందరూ సినిమాలు తీస్తారు. స్కిల్ ఏదో ఒకటి ఉండుంటుంది, ఎంతో కొంత స్కిల్ ఉంటుంది, సూపర్ కాకపోయినా ఎంతో కొంత స్కిల్ ఉంటుంది కదా అనుకుంటాను. స్కిల్ కాదు పోనీ ఎఫర్ట్సా మనం 24 hours చేసే టైపు. ఏం మిస్ అవుతుందంటే టైం. సో ఎండ్ ఆఫ్ ది డే టైం అనేది ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడే అవుతుంది అని అర్థమైపోయాక ఆ టైం బాగున్నప్పుడు ఏం చేయాలో తెలిస్తే చాలు అనేది వస్తుంది. అదే ఇఫ్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఏం చేయాలి ఆ పాయింట్లో తెలిస్తే చాలు. ఊరికనే ఇంకా అదే అందుకే నేను బుక్స్ చదవటం రాయడం, ఎందుకంటే నిజంగా రేపు పొద్దున టైం బాగుందంటే ఏం చేయాలి తెలియాలి కదా అనేది పాయింట్. అంటే ఇది ఎట్లా అంటే ఇది చాలా మంది ఒప్పుకోరేమో కానీ నేను నమ్మేది ఏంటంటే టైం బాగున్నప్పుడు 100కి 10 ఎఫర్ట్ పెట్టినా ఇట్స్ ది ఈక్వల్ టు రైట్. టైం బాగాలేనప్పుడు 10కి 100 ఎఫర్ట్ పెట్టినట్టు.
టైం ఎంత ఎఫర్ట్ పెట్టినా టైం ట్రూ. ఇప్పుడు బిగ్ స్టార్స్కే, మన ఫేవరెట్ స్టార్స్కే ఒక 1-2 ఫేజెస్లో వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేసిన వర్క్ అంతే. వాళ్ళ పాపం ఇరగదీసేది యాక్టింగ్ చేసి ఉండొచ్చు, సూపర్ సినిమా అయి ఉండొచ్చు, ఫ్లాప్ అయి ఉండొచ్చు, ఏది వర్క్ కాదు కదా. అంత పెద్దోళ్ళకి వర్క్ కానప్పుడు, అంత కంట్రోల్, అంత అథారిటీ ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడు దెబ్బే. మనం ఎంత లైక్ మనం చాలా విషయాలు we really don't have that much authority no. అసలు ఇప్పుడు యాజ్ అ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ మీకు కూడా అంత అథారిటీ ఉండదు కదా. మీ కంట్రోల్ ఉన్నది ఆ క్రియేటివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దానికి కూడా చాలా ఫైట్స్ ఉంటాయి. సో ట్రూ. అంటే దాన్ని మనం పర్సంటేజ్ లెవెల్స్ తగ్గించుకోవడమే. లైక్ 100 out of 100 కాదు, చూసే వాళ్ళకి ఏదో అదే 100. సో నేను ఇంకా చాలా చేసి ఉండొచ్చు, బట్ సమ్ రీజన్స్ వల్ల అది 80 అచీవ్ అవుతుంది. బట్ 50 అచీవ్ చేసేది 80 ఈజ్ ఎనఫ్, బట్ చూసేవాడికి అదే 100. సో నేను అది నమ్మి, లేదంటే నేను ఇంకా చేయగలుగుతా అంటే నేను సఫర్ అవుతుంటా రోజు. ఎందుకంటే మనకే తెలుసు అది ఇంకా బెటర్ ఏంటనేది. అంతే అట్లా ఈ పాయింట్కి దిస్ ఇస్ మై బెస్ట్. రైట్. ఇప్పుడు కొంచెం యాక్చువల్లీ కొంచెం మెల్లోగా ఉంది కాన్వర్జేషన్, మరి ప్రాక్టికల్గా లైక్ రాడ్ తేలిపోయి వాళ్ళు మాట్లాడితే ఉంటాయి కదా రియాలిటీ చెక్స్. కొంచెం పాజిటివ్, కొంచెం జాయ్ఫుల్ జోన్లోకి రావాలంటే వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్స్? లైక్ ఏ సినిమాలు ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చాయి? ఐ థింక్ సంథింగ్ అంటే లైక్ సంగీతం గారి ఫిలిమ్స్, సంథింగ్ లైక్ ఆదిత్య 369, పంచతంత్రం, అఫ్కోర్స్ నువ్వు నాకు నచ్చావు, ఇట్లాంటివి ఉంటాయి. బట్ పంచతంత్రం, తెనాలి ఆర్ ఓల్డ్ చిరు ఫిలిమ్స్, లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్. సో ఆయన ఓల్డ్ ఫిలిమ్స్, నవికాలో దేర్ వాస్ వన్ వాల్ డెడికేటెడ్ ఫర్ మెగాస్టార్ నో. అంటే నాకు ఎట్లా అంటే చిరు ఈజ్ లైక్, ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్లో చూపిస్తారు కదా చిరు ఇంట్లో పోస్టర్ పెట్టుకుని ఆ జోన్ అనమాట. లైక్ చిన్నప్పుడైతే లిటరల్ చిరు పోస్టర్ పెట్టుకునేవాడిని. ఇప్పుడు కొంచెం ఓవర్గా ఉంటుందని పెట్టట్లేదు కానీ, బట్ నా ఆఫీస్ తీసుకున్నప్పుడు కెఫే పెట్టినప్పుడు దాంట్లో ఒకటి పెట్టా. సో నా ఆఫీస్ అంటూ ఉంటే అదొక వాల్ ఉంటుంది. టంటబ్బాయ్ చూసాను చాలాసార్లు. నాకు పర్సనల్గా నాకు ఆ డిటెక్టివ్లో ఆలోచించడం ఇష్టం నార్మల్గా. అది ఇట్స్ లైక్ చిన్నప్పుడు ఎందుకో డిటెక్టివ్ ఫీలింగ్స్ వస్తాయి కదా, అలా థింక్ చేయడం ఇష్టం. అందులో హ్యూమర్ ఉండటం ఇష్టం, ఒక ఇన్నోసెన్స్ ఇష్టం. ఐ ఫీల్ దట్ క్యారెక్టర్ ఇస్ మీ అని. అంటే నాకు అలా ఉంటానేమో, ఆ లోపల తెలియకుండా అలాంటి ఒక వైబ్ ఉంటుంది. సో అది దానికి మెయిన్. అండ్ నాకు ఏంటంటే అందరికీ మనలో తెలియకుండా ఏదో ఒక హీరోయిక్ ఫీలింగ్ జోన్లో ఉంటాము. అదేమో ఓవర్ ద టాప్ కాదు, కోటు సూట్ వేసుకుంటే మనం కూడా అదే. సో అది ఫస్ట్ ఇంపాక్ట్. ఐ థింక్ ఈ సాగర్ సంగమం, దేర్ ఇస్ అ ఫిలిం రామారావు గోపాలరావు అని, ఇట్స్ అ సోల్ స్వాప్ ఫిలిం. సోల్ స్వాప్, ఓకే ఓకే. 82లో అలాంటి ఫిలిం తీశారు ఆయన. సో అలాంటి క్రేజీ థింగ్స్. అతడు వన్ ఆఫ్, అంటే కొంచెం ఊహ తెలిసాక అతడు బాగా, అంటే ఫిలిమ్స్ చేద్దాం రాద్దాం అనుకున్నప్పుడు అతడు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ థియేటర్స్ యూజ్ చేస్తాను? మోస్ట్లీ సుదర్శన్, సంధ్య. ఇంకా నేను ఉండేది క్రాస్ రోడ్స్. వావ్, హౌ వాజ్ దట్ లైక్ గ్రోయింగ్ అప్ ఇన్ క్రాస్ రోడ్స్? ఎందుకంటే క్రాస్ రోడ్స్ అంటే సినిమా, నాకైతే బయట ఉండేవాడికి అదొక క్రాస్ రోడ్స్ అనిపిస్తుంది. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇట్స్ రెగ్యులర్ థింగ్ కదా. రెగ్యులర్ అంటే అసలు బయట మీకు ఇలా ఉండదా అనే ఫీలింగ్. అదే మీకు ఇలా ఉండదు. సింజిత్ ఉన్నాడు కదా, సింజిత్ ఈస్ ఫ్రమ్ కాదు మా పక్క గల్లీలో, అలాగే తెలుసు. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వాడు ఏదో షార్ట్ ఫిల్మ్ అప్పటికే నేను తీస్తున్నా. సో వాడు వచ్చి కలిసాడు, నా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా, హెల్ప్ చేస్తారా అని అడిగి. లిటరల్ ఇంత ఉండేవాడు, నా కళ్ళ ముందు లైవ్ నాకంటే హైట్ అయిపోయాడు. సో స్మాల్ వరల్డ్. సో అలా స్టార్ట్ 10, 12, 15 years నుంచి తెలుసు వాడు. సో వాడు లిటరల్లీ వాడు అసలు స్కూల్ కాలేజ్ కంటే నాతోనే ఎక్కువ ఉండేవాడు. వాడు కాలేజ్కి ఓన్లీ ఎగ్జామ్స్ కోసం, ఫెస్ట్ కోసం వెళ్ళేవాడు.
మిగతా అంతా నవిక. సో కంప్లీట్ నవిక వాడు అక్కడికి ఇంకేం చేసేవాడు కాదు. ఈ నవిక అనే పేరు ఎలా వచ్చింది? నవిక ఈజ్ లైక్ నా అంటే NAVAK. NA ఈజ్ మై డాడ్స్ నేమ్ నాగేశ్వరరావు, విద్య అమ్మ పేరు, కశ్యప్ నేను లైక్. ఓకే. సో నవిక దాని మీనింగ్ ఈజ్ లైక్ సమ్ న్యూనెస్ అని సాంస్క్రిట్లో. సో ఇట్స్ లవ్లీ. యా. సో నవిక ఫ్యాక్టరీ అని ఉండేది కదా, సో నవిక ఫ్యాక్టరీ అలా నవిక ఫ్యాక్టరీ అని పెట్టాను. ఇంకా అంతే. యూ వోంట్ బిలీవ్, అసలు మేము నవిక కెఫేలో షూట్స్ చేసేవాళ్ళం కదా. రైట్. ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా పిలిస్తే నవిక ఏంటిది ఎవరిది అని మాట్లాడితే ఇదే కష్టపడ్డే బ్రో. లిటరలీ అందరికీ మీరు తెలుసు బ్రో. రైట్. నాకు భలే క్యూట్ అనిపించేది. లైక్ వచ్చిన ఐ థింక్ ఫస్ట్ షూట్ మేము అక్కడ చేసింది శ్రీరామ్ ఆదిత్యతో. ఫస్ట్ షూట్ ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తూ షూట్ చేస్తుంటే నైట్ 10 o'clockకి ఆయన వచ్చి ఇది ఎవరిది నవిక కశ్యప్ అంటే లైక్ ఓకే వన్ ఆఫ్ ఏమో అనుకుంటే అందరూ తెలుసు. ఎవ్రీబడి న్యూ యూ, లిటరలీ ఎవ్రీబడి. సో ఐ లైక్ దట్ దిస్ ఇస్ అ గుడ్ నెట్వర్క్ అనాలా దాన్ని, గ్యాంగ్ అనాలా, ఐ డోంట్ నో హౌ టు టర్మ్ ఇట్. ఎలా టర్మ్ చేయాలో తెలియదు కానీ అంటే ఇప్పుడు లైక్ ఇది ఎలా అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక 6 members స్టార్ట్ చేసాం. అంటే స్టార్టింగ్లో 6 members ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ తెలియకుండా భయ్యా నై షార్ట్ ఫిల్మ్ బ్రో అనే జోన్ అది అవ్వంగానే వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ తీసాము అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఫస్ట్లో తీసిన వాళ్ళందరూ సినిమాలు తీస్తారు. సో నేను స్కెచెస్ చేసేవాడిని. అప్పుడే చాయ్ బిస్కెట్ పెట్టారు. సో అనురాగ్ శరత్ కూడా మామ అనే, ఇప్పుడు అనురాగ్ డైరెక్ట్గా పిలిచి మామ మనం కొలాబ్ అవుదాం అన్నట్టు ఉండేది. కొత్తోడు వచ్చిండు నిన్న వీడియో ఫేమస్ అయింది చూసినావా, బాగా చేసిండు మనమే తీసుకున్నాము అన్నాడు. కిందకి వెళ్ళి సుహాస్. సో వాడు మంచి రైటింగ్ చేసిన మామ అన్నాడు సందీప్ రాజ్. సో ఇది ఈజ్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ అయిపోయింది, వెబ్ సిరీస్ తర్వాత స్కెచెస్. సో సందీప్ కానీ ఆర్ సుహాస్ ఎప్పుడు మనం కొలాబ్ చేద్దాం అనుకునే వాళ్ళం, అవ్వలేదు అది. బట్ అదేంటంటే ఇప్పుడు సుహాస్ వీళ్ళంతా మనల్ని చూసారు. సో మేము వాళ్ళొక వీడియో ఎవ్రీ వీక్ మనకు వీడియోస్ ఉండేవి కదా, వాళ్ళ వీడియోస్ బాగుంటారే బాగుంది మామ అన్నట్టు ఉండేది. వాళ్ళు మనకి మెసేజ్ పెట్టేవాళ్ళు నవిక వీడియోస్ మన ఏదైనా వైరల్ అయితే అని. సో అదొక ఫేజ్. సో దానివల్ల ఈ ఫేజ్లో వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళకి నేను అలా పరిచయం. ఆ తర్వాత OTT స్టార్ట్ అయ్యాక అదొక కొత్త వాళ్ళు పరిచయం. సో లాస్ట్ 5 yearsలో ఉన్న కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం వచ్చాకే నేను కొంచెం తెలియదు కానీ దాని ముందున్న ప్రతి బ్యాచ్కి ఎక్కడో ఒకటి అసోసియేట్ అయ్యే వాళ్ళము వర్క్ ఉండేది. సో తెలియకుండా బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళందరూ రూట్ చేస్తున్నారు నాకు. అంటే యా, సో ఇట్స్ గుడ్ పార్ట్. అంటే మొన్న కూడా శ్రీరామ్ ఫోన్ చేసి ఫుల్ ఎమోషనల్గా మాట్లాడాడు. ఎందుకంటే శ్రీరామ్ అయితే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పుడు దానికి నేను ఎడిటింగ్ హెల్ప్ చేశాను. సో ఎక్కడో ఒకటి నేను ఏదో ఒకటి అలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను అనమాట. సో తెలియకుండా వాళ్ళకి ఎలా ఉంటుంది, మన జర్నీలో ఒకడు ఉన్నాడు అంటారు. ఇప్పుడు నా జర్నీలో చూస్తే వీళ్ళందరూ ఎక్కడో ఒకటి హాయ్ బాయ్ చెప్పుంటారు. సో అది ఒక చిన్న కనెక్షన్ అనమాట. 2015, 2016, 2017 ఆ టైంలో ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా లుక్డ్ వెరీ ఎగ్జైటింగ్. రైట్. ఏదో జరగబోతుంది, ఒక కొత్త వేవ్ రాబోతుంది అనే ఒక భయంకరమైన హోప్ ఒకటి కనిపించింది. 2026లో లుకింగ్ ఫార్వర్డ్ టు సినిమా చూస్తుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే అప్పుడున్నంత హోప్ ఉందా? ఓకే. సో హోప్ అయితే కాదు, బట్ నాకు 2000 ఆ టైంలో 15 ఆ టైంలో నేను OTT అనే పదం ఎవరికి తెలియదు, కానీ నేను చాలా వెయిట్ చేసాను. సిరీస్ అనేది రాబోతుంది, ఆ వేవ్ వస్తుంది అని. అది వచ్చాక ఎందుకో నాకు అంటే ఏదైతే మనం చేయగలిగే పొటెన్షియల్ ఉండాలో అది అవ్వలేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫేవరెట్ సిరీస్ అంటే ఏం చెప్తాం నెట్ఫ్లిక్స్లో బిగ్ థింగ్స్లో హౌస్ ఆఫ్ కార్డ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇండియాలో ఏది ఆలోచించుకోవాలి.
ఇండియాలో ఎందుకు లేదు. నేను 13లో సిరీస్ తీద్దాం అనుకున్నది ఏంటంటే ఫ్యూచర్లో నాకు సిరీస్లు అనేది ఓపెన్ అప్ అవుతాయి అనే యూ విల్ బి ద గై హూ ఐడెంటిఫైడ్ దిస్ అని. సో ఐ వాజ్ రూటింగ్ ఫర్ ఇట్ అంటే వెయిటింగ్ ఫర్ ఇట్. లేదు దేర్ ఇస్ బిగ్గర్ ప్లేయర్స్ వస్తారు. బట్ ఇట్ హ్యాపెండ్ నో. హ్యాపెన్ అంటే యాప్స్ వచ్చాయి, కంటెంట్ ఏది. నా పాయింట్ ఏంటంటే నేనని కాదు, నాకు ఏంటంటే ఇదేదో రాబోతుంది. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏది మనకి, బ్రేకింగ్ బ్యాడ్ ఏది, అది నా పాయింట్. సో చెప్పాలంటే మన నిజంగా ఉన్న పొటెన్షియల్ని మనం వాడట్లేదని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఫ్యూచర్ గురించి వస్తే నేను హోప్ఫుల్ ఉన్న నిజంగా 2015 ఆ టైంలో నేను యాప్ నవికా ఫ్యాక్టరీ యాప్ కూడా మాట్లాడా, ఒక డిజైన్ కూడా అయింది. సో దట్ నిజంగా బిగ్ ప్లేయర్స్ వస్తారు తర్వాత, ఈ లోపల మనం కూడా అందులో ఉండాలని. బట్ ఫినాన్షియల్లీ నాకు కుదరలేదు, వాట్ ఎవర్ రీజన్స్. బట్ ఓటీటీ అనేది వచ్చాక కూడా ఐ డోంట్ థింక్ మనం దాన్ని సరిగ్గా వాడామని నేను అనుకోవట్లేదు. అండ్ ఫ్యూచర్ గురించి వస్తే ఇప్పుడు ఏఐ థింగ్స్ వచ్చాక ఐ డోంట్ థింక్ నేనైతే ఏఐని పిచ్చగా వాడతా. ఓకే, ఎందులో నా ప్లానింగ్ మొత్తం అదే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక సీన్ రెక్కీకి వెళ్తే ఫస్ట్ చేసే పని, ఇప్పుడు ఈ స్పేస్ ఉంది, నేను ఫోటో తీస్తా. ఫస్ట్ తీసి ఇక్కడ నాకు ఏమేమి కావాలో ప్రొడక్షన్ డిజైనర్కి నేను మొత్తం ప్రాపింగ్ చేసి ఇస్తా. ఎట్లా ప్రాపింగ్ చేయడం అంటే ప్రాంప్ట్ ఇచ్చి, ఇప్పుడు ఇక్కడంటే ఇది ఉంది, ఇదే పాడ్కాస్ట్ చేయాలి, ఈ రూమ్లో మనం సెటప్ చేయాలా లేదా. సో ఇక్కడ ఫోటో తీసేసి సెటప్ మీద ఇది ఒక పాడ్కాస్ట్ సెటప్ చేసి, ఓకే 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 ఓకే. సో ఇక్కడ కూర్చుంటే ఏంటి అన్ని యాంగిల్స్ నుంచి తీయాలా ఫోటో, లేకపోతే ఎట్లా ఒకటి తీస్తే చాలు? దట్ డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ సెటప్కి పనికొచ్చేలాగా. సో సపోజ్ ఇప్పుడు మన సినిమాలో క్లైమాక్స్ ఉంది, ఓ ప్లేస్ ఉంది, మీదంతా ఖాళీ ఉంది, ఆ ఫోటో తీసి మా డిస్కషన్ నుంచి ఇక్కడ ఏముంటే బాగుంటుందో అది ఇస్తే అది ఉంది. ఆ ఫోటో నుంచి ఇప్పుడు వచ్చే యాప్స్కి నేను వీడియో కూడా జనరేట్ చేస్తున్నా. సో లిటరల్లీ ఫస్ట్ స్కెడ్యూల్కి వచ్చేటప్పటికి జస్ట్ ఫొటోస్ అప్పుడే స్టార్ట్ అయింది. లాస్ట్ స్కెడ్యూల్కి వచ్చేసరికి ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అంటే నేను వీడియోస్ ఇస్తున్నా. ప్రొడ్యూసర్ గ్రూప్లో రేపు ఏం సీన్ అంటే ఫస్ట్లో చెప్పేవాడిని, లాస్ట్ స్కెడ్యూల్కి వచ్చేసరికి వీడియో పంపుతా. ఏది ఇది ఇలా నడుస్తాడు, వెనక నుంచి బ్యాక్ షాట్ ఇది. సో నాకు ఇంకా పెద్దవాళ్ళు అడిగేది కూడా ఉండదు, క్లియర్ కమ్యూనికేషన్ కదా ఇప్పుడు. సో కమింగ్ ఫ్యూచర్ ఏంటంటే ఆ ఏఐని మనం కరెక్ట్గా వాడితే మన ప్రోడక్ట్ బెటర్ అవ్వడానికి హెల్ప్ చేసుకుని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎగ్జైటింగ్ థింగ్ అంటే మనం ఆల్రెడీ ఎగ్జైటింగ్ స్టేజ్ సెట్ అయింది, మనం వాడట్లేదని నా ఫీలింగ్. సో ఫ్యూచర్ అనేది నాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచి ఫ్యూచర్ మనమే వాడాలి. ఇట్స్ ఆల్రెడీ ఫ్యూచర్లో లేము, ప్రజెంట్కి వచ్చేసి. ఫ్యూచర్ ఏది ఎగ్జైటింగ్ కాదు, మనకు అన్నీ రెడీ ఉన్నాయి. ఇట్స్ లైక్ మనం ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, ఎక్కడికి అనేది వేరు. నీ దగ్గర ప్లాటర్ తినడమే నీ పని, నువ్వు సరిగ్గా తినకపోతే అది నీ ప్రాబ్లం. నేను ఇంత పెడితే అన్ని పడేసి కొంచెం టేస్ట్ చేసి పడేస్తే యూజ్లెస్. సో మనం అక్కడ ఉన్నాం, ఫ్యూచర్ కాదు, మనం ప్రజెంట్లోనే ఆల్రెడీ థింగ్స్ వచ్చేసినాయి ప్లాటర్. ఒకప్పుడు నేను సీన్ చెప్పడానికి చాలా కష్టపడేవాడిని. ఇప్పుడు నా ఆఫీస్ రూమ్లో ఎవ్రీ సీన్కి మూడ్ బోర్డ్ ఉంటుంది. ఇఫ్ యూ సీ మొత్తం అదంతా చూస్తే ప్రతి సీన్ ఇట్లా విజువల్గా ఉంటుంది. మూడ్ బోర్డ్ అంటే ఏంటి? కలర్స్? నో, సీన్స్ ఇట్స్ లైక్ స్టోరీ బోర్డా? వాట్ ఇస్ ద డిఫరెన్స్? సో స్టోరీ బోర్డ్ ఈస్ అవర్ ఓన్ స్కెచెస్ కదా, మూడ్ బోర్డ్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఉండొచ్చు, లేదా పాత సినిమా రెఫరెన్సెస్. ఓకే, లైక్ ఇలా ఉండబోతుంది రెఫరెన్స్కి. అండ్ అది కూడా చెప్తున్నా, స్టార్టింగ్లో అయితే ఫస్ట్ షెడ్యూల్ వరకు లిటరల్లీ వేరే సినిమాల్లోని కట్స్ రెఫరెన్స్లో ఉండేది. ఇప్పుడైతే నేను వేరే సినిమా జనరేట్ చూపించేసేసి, అంటే రీసెంట్గా అయితే ఇంకొంచెం మన ఫేస్లే వచ్చేస్తాయి. ఇంకా నాకు స్టార్టింగ్లో అయితే ర్యాండమ్ ఫేసులతో సీన్ వచ్చేది, ఇప్పుడైతే లిటరల్లీ నేను యాక్ట్ చేస్తే నా ఫేసే వస్తుంది, పక్కన తరుణ్ ఫేస్ పెడతా, ఇద్దరం ఇలా ఉంటామని చెప్పేస్తా.
సో అది అంత ఈజీ అయిపోయింది. సో ఫ్యూచర్లో చేసేది అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం కంటెంట్, మనం ఉన్న కంటెంట్ ఇంకా బెటర్గా ఎలా తీయాలో చూసుకోవాలి. సో అదైతే ఎగ్జైటింగ్ థింగే కరెక్ట్గా వాడితే, వాడకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. గాయపడ్డ సింహంకి ముందు ఎన్నిసార్లు సినిమాకి దగ్గరగా వచ్చి అది వెళ్ళిపోయింది చేతి నుంచి? డైరెక్షన్ వైజ్ అయితే అట్లీస్ట్ 4 times 5 times 5 times. 5 times డైరెక్షన్ వైజ్. ఏ స్టేజెస్లో ఎక్కడ దాకా వెళ్ళింది 5 సార్లు? లిటరల్లీ ఇంకా కొన్ని రెక్కి కూడా వెళ్ళాము. కాస్ట్ అంతా ఫైనల్ అయిందా? బేసిక్ క్యాస్ట్ కొత్త వాళ్ళతో తీద్దాం అనుకున్నప్పుడైతే కొన్ని ఆల్మోస్ట్ క్యాస్ట్ ఫిక్స్, ఇంకా లొకేషన్స్ చూడటం అనే దగ్గర వరకు. మిగతావన్నీ ఆల్మోస్ట్ దేర్ వరకు వెళ్ళింది. అంటే డిస్కషన్స్ అవుతాయి మల్టిపుల్, కొన్ని ఒక పెద్ద హీరో, స్టార్ హీరోతో కూడా అయింది. వాళ్ళకి ఏంటంటే అన్నీ నచ్చుతాయి కానీ మేబీ నా ఫస్ట్ సినిమాకి ఇది ఓవర్వెల్మింగ్ అని, అంటే నాకే అనిపించేది. వెళ్ళిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జైటెడ్ ఉన్నారు, నాకేమో ఇది ఓకే వాళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు కానీ నమ్ముతారా మనల్ని అనేది నాకు ఉండింది. ఎందుకంటే అది రేపు ఎప్పుడో నేను నా 2nd or 3rd ఫిల్మ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అది. ఎందుకంటే అది కొంచెం స్కేల్ పెద్దది, ఒక కొత్తోడికి అంత స్కేల్ ఇస్తారా అనేది నాకు నమ్మకం తీయగలుగుతా అని. బట్ వాడిని ఎట్లా నమ్మిస్తాను నేను? సో అది లేదు. బట్ స్టార్స్తో డీలింగ్ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, లైక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం? దట్ డిపెండ్స్ ఆన్ ఎవరిని తీసుకెళ్తున్నారో అనేది. మనంతటి మనం వెళ్తే అది అసలు వెళ్ళం అట్లా ఉండదు. అసలు మనల్ని ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళతో మనల్ని జడ్జ్ చేసేది కూడా వాళ్ళ బట్టి ఉంటుంది. సో వాళ్ళకి కాంటాక్ట్స్ ఉండొచ్చు, బట్ ఈ మనిషి అంత మంచిగానే మాట్లాడతారు, బట్ ఈ మనిషికి అతని మీద ఒపీనియన్ ఏంటో మనకు తెలియదు. నాకు ఇతనే తెలియదు, ఈ స్టార్ అంటే పరిచయం లేదు, నన్ను కల్పిస్తాడు ఒకడు, కాంటాక్ట్ ఉండొచ్చు, బట్ అమ్మో వీడు డేంజర్ గాడా అని వీడు ఫీల్ అవుతున్నాడో లేదో చెప్పడు కదా. సో మనం కనెక్ట్ అయినా వీడి త్రూ వచ్చాడని జడ్జ్ చేసేది కూడా ఉంటుంది. అది కూడా ఒక. మీది ఎట్లా ఉండేది ఎక్స్పీరియన్స్? నేమ్స్ వద్దు కానీ వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్, వాట్ వాజ్ ద వైబ్ లైక్? మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే లైక్ ఐ లైక్ ద వే యూ రైట్, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ దగ్గర వరకు ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. బట్ ఎక్కడో వాళ్ళు సోలోగా మాట్లాడుకున్నాక ఉండదు. సో అదొక, ఇప్పుడు అది కంప్లైంట్లా చెప్పలేము. అదేంటనేది నేను ఫ్యూచర్లో ఆ రోజు నేను ఇది అనుకున్నాను అని మళ్ళీ మనం కలిసాక కానీ చెప్పలేము అది. బట్ ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే ఆ తీసుకెళ్ళినోడికి వీడు సరిగ్గా చెప్పలేదనో ఏదో అనుకుంటారేమో, ఎవడి ఇది ఉంటుంది, ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయాలేమో అనుకుంటాడు, లేదా అది ఇంకా కమర్షియలైజ్ చేయాలనుకుంటారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెళ్ళి కలిసిన స్టార్స్ కానీ వాళ్ళందరూ కూడా వెరీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు, మళ్ళీ కూడా కలిసేవాళ్ళు. బట్ నాకు తెలుసు అదే ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇది వర్కౌట్ అవ్వదంటే ప్రాక్టికల్ కాదు. ఒక డెబ్యూటెంట్కి 25-30 crore ఫిలిం ఆర్ 20 crore అట్లా ఇవ్వడం అలా జరగదు. అది ఏదో ఒక శ్రీకాంత్ ఓడేలాకు జరిగేసిందని అది ఎగ్జాంపుల్ అవ్వలేదు, అది వన్ ఆఫ్ కేసెస్. అది ఇప్పుడు అయింది కదా. నేను నా ట్రావెల్లో అది అవ్వదు. అది నేను పెళ్లి చూపుల ముందు నాకు సినిమా ఓకే అయిన థింగ్ కదా. సో పెళ్లి చూపుల తర్వాత పెళ్లి చూపులు లాంటిది తీసుకురా అనేవాళ్ళు. అప్పుడు పెళ్లి చూపులకే ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇలాంటి సినిమా వర్కౌట్ కాదని. బట్ పెళ్లి చూపులకే ఎంతమంది చెప్పారు ఇది వర్కౌట్ అవ్వదు. అవును, నేను కొన్ని కమర్షియల్ అనుకుని రాసినవి ఆడు మెసేజ్ ఓరియంటెడ్ వద్దన్నాడు ఒక ప్రొడ్యూసర్. మెసేజ్ నేనే ఇచ్చాను అనుకున్నా, అదేమో నా దృష్టిలో అదేమో కమర్షియల్. అది ఇప్పుడు మనకి ఒకడెవడో మేనేజర్ అయితే హీరోకి ఫుల్ నచ్చేసింది, మేనేజర్ ఏమో ఎలివేషన్స్ ఉన్నాయి సార్కి అన్నాడు. ఇప్పటివరకు చెప్పింది అవే కదా అన్న, కొన్ని లేవు కాదు ఉన్నాయి, ఆడికి అర్థం కాలేదు అది ఎలివేషన్ అని. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఇది యానిమేటెడ్గా చెప్తేనే. మీరు చెప్తున్న నాకు ఒక ఇన్సిడెంట్ ఒకటి గుర్తొచ్చింది. రైట్, ఎవరు పేరు వద్దు కానీ ఒకసారికి ఇట్లానే మ్యారేషన్కు దేనికి వెళ్తే ఆ మేనేజర్ ఇట్లా సార్ ఫ్యాన్స్ నేనే చెప్పాను అనుకో, మీరే ఆ సారేనా?
సార్ ఫ్యాన్స్ సరిపోయేది లేదంటే ఈ సార్ ఉన్నారా ఫ్యాన్స్ అసలు? ఆయన ఫ్యాన్సే లేరు, Yeah. ఆయన ఇంకా ఎవరికి తెలియదు. ఆయన మేనేజరే చాలా ఓకే ఫైన్, అది వాళ్ళ చాయిస్. కానీ మేనేజర్ సార్ ఫ్యాన్స్కి అంటే ఎక్కడున్నారా ఫ్యాన్, ఎవర్రా లేరు కదరా. Yeah, yeah. సో ఇదన్నీ ఇది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి వేరే జోన్లో ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళు ఇప్పటికీ అదే జోన్లో ఉన్నారు, మనం వాళ్ళతో చేయలేము అంతే. చిన్న పాయింట్ ఏంటంటే నిజంగా బిగ్ స్టార్స్తో మనమే ఒకలా ఉంటాం, మీకు సరిపోద్దా ఇదని. ఒక రేంజ్ ఆఫ్ హీరోస్కి మనము దీనివల్ల స్టార్ అవుతాడేమో అనుకుంటాం, బట్ వాళ్ళు స్టార్ అయిపోయామని ఫీల్ అయితేనే ప్రాబ్లం. అది అక్కడ వస్తుంది, అది డేంజర్ జోన్. అది మనకి ఇంకా ఏమో మరి, అది ఇట్స్ ఆల్వేస్ వాళ్ళు మనల్ని చూసేది ఒకలా ఉంటుంది, మనం వాళ్ళని చూసేది ఒకలా ఉంటుంది. ఇది అదంతే, ఆ పర్స్పెక్టివ్ మ్యాచ్ అయినప్పుడు సినిమా పడతాయి. అదే ఎప్పుడు ఎవరో చెప్పారు నాకు, ఇది సూపర్గా చెప్పారు. సినిమా అనేది ఎప్పుడు ముందుకు వెళ్తుంది అంటే నువ్వేం కోరుకుంటున్నావో అదే ఆ హీరో కూడా కోరుకుంటే అప్పుడు ఒక సినిమా ఫైనల్ లేదు. అంతే అంతే అంతే. అది బాగుందా బాలేదా అది పక్కన పెడితే నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఆ హీరో ఎక్స్పెక్ట్ చేసేది సేమ్ అయితే అప్పుడు సినిమా ముందు. అంతే, ఎగ్జాక్ట్లీ. అందుకే చాలా సినిమాలు ముందుకు వెళ్తుంటాయి. అంతే అనిపిస్తుంటాయి కదా, ఇది ఎట్లా ఏం చూస్తుంటారా దీన్ని ఓకే చేశారు అనిపించే సినిమాలన్నీ వాళ్ళ ఆ టైంలో వాళ్ళ వేవ్ లెంత్ ఎగ్జాక్ట్లీ కుదురుంటది. అంతే. ఈ మూమెంట్లో నేను తరుణ్ అప్రోచ్ అంటే చేసేవాడు కాదు. ఇప్పుడు ఈ రోజు ఈ పర్టికులర్ ఒక లాస్ట్ మంత్ నేను వెళ్ళుంటే పోరా బాబు నేను ఇవన్నీ షూట్లో ఉన్నా అంటే, ఆ పర్టికులర్ టైంలో ఇంకా ఇవన్నీ రైటింగ్ డిస్కషన్ జోన్లో ఉన్నాడు, ఇంకా రైటింగ్ కూడా స్టార్ట్ చేయలే. సో నాకు ఏంటంటే ఆ స్పేస్ ఉండింది. మనోడు ఎన్ని డేస్ అంటే 25 days, సరే అని ఒక టెంప్టేషన్ ఉంటుంది కదా, అలా ఇరుక్కుపోయే. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? లైక్ ఐ నో ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పారు, ఆఫ్ రికార్డ్ చెప్పారు, చాలా ర్యాండమ్ గా పవన్ పార్టీ. సో బేసిక్గా పవన్ నేను ఏదో వేరే సినిమాకి ఇప్పుడు ఆకాశంలో తార చేస్తున్నాడు పవన్, దాని ముందు ఇంకోటి ఏదో చేద్దాం అనుకున్నాడు, దానికి రైటింగ్లో ఉన్నా నేను. సో ఖాళీగా ఉన్నాం కదా రైటింగ్ చేద్దాం అని రైటింగ్ డిస్కషన్లో ఉన్నప్పుడు అదంతా అయిపోయి ఆ 1 month ఏదో రాసుకుంటూ ఉంటే కిందకి వెళ్తూ ఒకసారి నేను ఒక లైన్ విన్నాను, ఓ థాట్. ఆ స్టోరీ పక్కన పెట్టు, కానీ ఆ థాట్లో ఏదో ఉంది, నువ్వేమన్నా నీకు సూట్ అవుద్దేమో చూడు, విని చూడు అన్నాడు. పవన్ ఇచ్చిన ఐడియా ఇది. పవన్కి ఒకరు ఓకే ఒక పర్సన్ పవన్ వాళ్ళు స్టోరీ రాసుకుని అందులో ఈ పాయింట్ ఉంటుంది, సమ్ ట్రంప్ అండ్ ఆల్. ట్రంప్ చెప్పాలంటే ఆ స్టోరీ తీసుకోలేము మనం, బట్ ఆ ట్రంప్ అనే రిలేటెడ్ ఐడియా ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ నేను విన్నా. ఇది ఆ స్క్రిప్ట్ పేరు ట్రంప్ అనుకుంటా కదా. ఆ స్క్రిప్ట్ పేరు వేరే ఏదో ఉంది, నేను నా మరదలో ఏదో ఉంటుంది అది. సంబంధమే లేదు. సో కాకపోతే అది ఆ పర్టికులర్ అతను ఒక 3-4 yearsగా తను ఏదో ట్రై చేస్తున్నాడు అదే స్క్రిప్ట్తో, బట్ అది పవన్ దాకా వచ్చింది. అది నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర వెళ్ళింది అది, అంటే ఒక రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్స్ అన్నిటికీ. అది ఎందుకు అలా తిరిగి పవన్ కూడా విన్నాడు, కానీ అందులో ఒక థాట్ ఉంది, నువ్వేమన్నా అంటే ఆ థాట్ ఒక్కటి తీసుకున్నావు. ఆ థాట్ నుంచి నాకు ఇంకేదో కంప్లీట్ వేరే జోన్కి తీసుకున్నా. ఇప్పుడు దీనికి దానికి సంబంధమే లేదు, బట్ వి పెయిడ్ లైక్ ప్రాపర్గా లీగల్ ఇష్యూస్ ఏమీ రాకుండా. లేదు ప్రాపర్ ఇప్పుడు స్టోరీ లైన్ అని పడుతుంది దానికి. అది స్టోరీ లైన్ కూడా కాదు కానీ, బట్ ఇంకో మనకేం క్రెడిట్ లేదు. సో స్టోరీ లైన్ అని చెప్పాలంటే నాకంటే ఎక్కువ పేమెంట్ వచ్చింది. సో బీజానికి ఎక్కువ ఉంది కథ కంటే, బట్ ట్రూలీ ఆ థాట్ వల్లే వచ్చింది కాబట్టి వీ డోంట్ మైండ్. లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఒక రైటర్కి డబ్బులు వెళ్తే అదొక చిన్న ఇంకొక కథ రాస్తాడు, రైటర్ ప్రాస్పర్ అవడం అనేది. సో ఆల్వేస్ దట్ థింగ్. అండ్ ఆల్సో తను కొంచెం ఏజ్డ్ పర్సన్, ఇట్స్ గుడ్ దట్ హీ గెట్స్ దట్ వాలిడేషన్. మనమే అనుకుంటాం నాకే రైటింగ్కి చాలాసార్లు డబ్బులు ఇవ్వకపోతే అనుకుంటాం. సో ఇట్స్ గుడ్, నాకు కూడా వస్తే ఇంకా గుడ్. బట్ సో
సో అతనికి ఆ స్టోరీ థాట్ తీసుకున్నాం కాబట్టి వి లిటరలీ పేడ్ గుడ్ మనీ ప్లస్ క్రెడిట్ మనీ క్రెడిట్స్. సో కంప్లీట్గా ఇంకా క్యారెక్టర్స్ కానీ, ఎందుకంటే అది కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ అదంతా వేరు. అది దాంట్లో ట్రంప్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకుని కంప్లీట్గా దీన్ని రీస్ట్రక్చర్ చేయటం, ఇది మెల్లగా దీన్ని ఒక మల్టీ స్టారర్ జోన్కి తీసుకెళ్ళి, ఇక దీంట్లో చెప్పకూడదు కానీ చాలా జోనర్స్ ఉన్నాయి. అంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకో జోనర్ ఒకటి ఉంటుంది నేను చెప్పండి, అది థియేటర్లో చూసేది. ఓకే యా. సో లేదు, ఆ మల్టీ స్టారర్ అన్నారు కదా, అది ఎప్పుడు రివీల్ చేస్తారు? ఇక డైరెక్ట్ థియేటర్, ఇంకెంత టైం లేదు కదా. అవునా? అది రిలీజ్కి ముందు రివీల్ చేయరా? చేయకపోవచ్చు. ఓకే. పాయింట్ ఏంటంటే అది చెప్తే ఎంత చెప్పాలో తెలీదు. ఏదైతే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందో అది ఏమని చెప్తాం. బట్ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ రన్ టైం ఎంత ఉంటుంది? అది కూడా సర్ప్రైజే. అంటే ఒక 30-40 మినిట్స్ ఉంటుందా డేర్ మీద ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్? ఏమో నాకు తెలియదు మరి. ఓకే. తరుణ్ ఎలా వచ్చాడు? సో బేసిక్గా ఇది ఏంటంటే పవన్ ఆ స్టోరీ లైన్ ఆ థాట్ విన్నాక నేను ఒక 1-2 months మళ్ళీ మాట్లాడుకోలేను. అంటే దాని గురించి మేము వేరేదో మాట్లాడదాం. ఈ లోపల నాకు అది రన్ అవుతుండింది. నవికా కెఫే ఓపెనింగ్ డే పిలిచాను ఆబ్వియస్గా పవన్ని. వచ్చి 4 hours కూర్చున్నాడు, ఏదో టైంపాస్ చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళిపోతూ వ్యాలే పార్కింగ్ ఇచ్చే మన కింద ఆ స్పేస్ ఉంటుంది, కార్ ఎక్కాక మర్చిపోయాను మొన్న అప్పుడు చెప్పాను కదా అది ఇలా వచ్చిందని అక్కడ చెప్పాను. మరి అక్కడ చెప్తే గట్టిగా నవ్వుకున్నాడు. ఇరగదీసావు, థాట్ అదిరిపోయింది, లెట్స్ డూ ఇట్ అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్టెడ్ పిచ్చింగ్ టు 1 production house. ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి కూడా పిచ్చిగా నవ్వుకున్నారు. అంటే దిస్ వన్ లైనర్ ఇస్ సో ట్రూ ఫన్నీ. సో వాళ్ళకు ఒక 30 minutes ఎంతో బేస్ నరేషన్ ఇచ్చాను. అలా 30 minutes పింక్ అయిపోయింది ఫేస్. సో అంత నవ్వుకున్నారు, ఫైన్. సో ఫర్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు కంటిన్యూ వల్ల సో పవన్ ఉండి ఐ థాట్ పవన్ మనమే చేద్దాము, మనమే ఎట్లయినా నాకు డబ్బులు ఉంటే నేను అని స్టార్ట్ అయ్యి కొంచెం వెతికి. సో విజయ్ గారు అని ఉంటారు, విజయ్ కృష్ణ అని, హీజ్ ఆల్సో డైరెక్టర్. అసురా శ్రీ విష్ణుతో ఉంటారు. సో తన దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యాడు, మనమే ఏదైనా సెట్ చేద్దాం. అక్కడి నుంచి అది మెల్లగా భానుప్రతాప్. సో ఆయన విన్నారు, లేదు మనం చేద్దాం. నా ఫ్రెండ్ ఒకడు కళ్యాణ్ అని ఉన్నారు, నేను తను బ్యానర్ పెడుతున్నాం, లెట్స్ డూ ఇట్ అని. అది 4 వచ్చేసి ఇట్లా అయిపోయింది. సో అది చేసేసరికి సడన్గా ఇంక అక్కడి నుంచి ఒక చిన్న స్ట్రక్చర్ అవుతుంది కదా. ఓకే, ఒక 1 hour నరేషన్ వరకు స్ట్రక్చర్ అవ్వగానే వెంటనే ఎవరు ఒకరోజు ఇట్లా ఫోన్ చేశాడు, ఎవరు అనుకుంటున్నావు అని. నాకు ఎందుకో తరుణ్ అయితే బాగుంటుంది అన్న ఫస్ట్ థాట్. తరుణ్ అంతే, రియల్లీ బికాజ్ ఇట్ వాస్ ప్రాక్టికల్ ఆర్ అంటే ఫస్ట్ థింగ్ ఇది కొంచెం ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూసాక అంత ఓకేగా ఉంటుంది, కానీ ఆన్ పేపర్ ఇప్పుడు ఇది మల్టీ స్టారర్ అనేది మెల్లగా ఆర్గానిక్గా మల్టీ స్టారర్ ఇది స్ట్రైట్ అవే ఇట్లా మల్టీ స్టారర్ అని చెప్పేది కదా, అందుకే రివీల్ చేయట్లా. నా పాయింట్ ఏంటంటే ఎవరైతే దీన్ని చెయ్యాలో వాళ్ళు హీరో ఉండకూడదు, అప్పుడే దీంట్లో ఫన్. ఎందుకంటే హీరో అయితే చేసేస్తాడు కాబట్టి. హీరో అంటే నేను ఇప్పుడు ఎలా అయినా చేస్తాడని ఉంటుంది. ఇప్పుడు తరుణ్ రెగ్యులర్ హీరోలా కాదు, లీడ్ రోల్ చేసే టైప్. ఒకవేళ లీడ్ రోల్ చేసినా కూడా తరుణ్ లాంటి వాళ్ళు చేస్తే దాంట్లో ఒక క్యూట్నెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు నిజంగానే ఒక మంచి హీరో లాంటి వాళ్ళు చేస్తే నాకు అతని మీద ఒక సింపతి రాదు, ఆర్ ఆ క్యూట్ ఫీల్ అవ్వదు. అండ్ ఆల్సో మనోడు ఏమైనా హీరోగా చేసినా నవ్వు రాదు, అదొక రీజన్. అండ్ ఆల్సో దీన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా ఆన్ పేపర్ ఇప్పుడు చూసాక ఏముంది, ఇది కమర్షియల్గానే ఉంటాయి, అన్నీ 5 పాటలు ఉన్నాయి, 2 ఫైట్లు ఉన్నాయి అన్నట్టు ఉంటుంది సినిమా. బట్
ఆన్ పేపర్ ఇదేదో ఎక్స్పెరిమెంటల్ ఏమో అన్నట్టు ఉంటుంది. రైట్. అది నాకు డైరెక్టర్ రైటర్ కదా ఈజీగా అర్థమవుద్ది అనేది ఒక థాట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో వేరే క్యారెక్టర్స్కి ప్రియారిటీస్ ఉన్నాయి. నాకు ఎవరైతే అట్లీస్ట్ ఫస్ట్ సినిమాకి నాకు ఆ ప్రెషర్ ఉండొద్దు అనేది నా ఫీలింగ్. ఈ క్యారెక్టరా ఆ క్యారెక్టరా ఈ ఈక్వేషన్. ఇప్పుడు నేను ఈ మేనేజర్స్ సోకాల్డ్ మేనేజర్స్ని కలవడం జరిగింది కదా, ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. యా. సో నాకు ఇప్పుడు అలాంటివి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇప్పుడు హీరోస్కి నచ్చుతుంది, బట్ మేనేజర్స్ వచ్చి మా బాస్ది మా సార్ది అన్నారంటే మనం ఈ సినిమా అట్లా వర్కౌట్ కాదు. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే కొంతసేపు జేడీ గారిది ఉంటుంది, కొంతసేపు తరుణ్ ఉంటుంది, కొంతసేపు అసలు ఇద్దరిది ఉండదు, హర్ష గారిది ఉంటుంది కొంతసేపు. అంటే ఇది దీంట్లో ఒక ప్యాటర్న్ లేదు. ఆ ప్యాటర్న్ అనేది రైటింగ్లో ఫిక్స్ అయిందా, ఎడిటింగ్లో ఫిక్స్ అయిందా? అది రైటింగ్ అది ఆర్గానిక్. ఆ కథ అలాగే వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికంటే నేను బెటర్ సినిమాలు చేయగలుగుతాను కానీ ఇది మళ్ళీ చేయలేను నేను, ఎందుకంటే ఇది అలా కుదిరింది. అది ఈ కథే ఆడిది కొంతసేపు, వీడి కొంతసేపు, కలిసి కొంతసేపు, కలవకుండా కొంతసేపు, ఇట్లాంటి సినిమా ఇది. ఇది మళ్ళీ ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు హర్ష గారికి కొంతసేపు ఎక్కువసేపు ఉంటుంది, హర్షవర్ధన్కి. ఇప్పుడు నాకు హర్షవర్ధన్కి కొంచెం ఎలివేషన్, కామెడీ ఎలివేషన్ ఉందంటే క్వశ్చన్ చేయకూడదు అనేది నా థాట్ ప్రాసెస్. ఇప్పుడు నిజంగా రేపు అలాగే చేస్తారా అంటే లేదు, అని చేయకపోవచ్చు. కానీ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ఎందుకు వచ్చిన గొడవ, అదే తరుణ్ లాంటి వాళ్ళు అయితే వాళ్ళు కరెక్ట్గా ఆ క్యారెక్టర్ వరకే చూస్తారు. స్టోరీ బాగుందా, క్యారెక్టర్ బాగుందా, నచ్చితే చేస్తా అనే టోన్లో ఉంటారని నా థాట్ ఉండింది. లక్కీగా నేను పవన్ ఫోన్ చేసి అంటే తరుణ్ అన్న, అవునా సరే అని ఫోన్ పెట్టేశాడు. రేపు మధ్యాహ్నం తరుణ్ని కలుస్తున్నాం అన్నాడు. అంటే తరుణ్ నాకు పరిచయం, దానికి వెళ్ళాం. నేను చేయను, ఇవన్నీ చేయాలి అది ఇది అన్నట్టున్నాడు. అప్పటికి ఇంకా రాలేదు. ఎంత 20 days అని చెప్పి అని మనోడు విను వద్దంటే లైట్, బట్ విను అంటే ఇక టీంని ఇలాగే కూర్చోబెట్టి నరేట్ చేస్తాం. నేను నరేట్ చేస్తుంటే టీం అందరు నవ్వుతూ ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కొట్టి చెయ్యొద్దంటే అని లైక్ ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు ఏం చేస్తా, టెంప్ట్ చేస్తున్నావు అని ఆ టోన్లో, లిటరల్లీ అదే టోన్లో ఓకే చెప్పాడు. ఇట్లా సింగిల్ సిట్టింగ్ ఇలా చూసి చెప్పాము, నవ్వుకున్నాడు అని ఇట్లా ఫుల్ తిడుతూ, ఇప్పుడు నన్ను దొబ్బుతారు ఎందుకురా నీకు యాక్టింగ్ అని మళ్ళీ అని అట్లా ఓకే చేసాడు అనమాట. సో అది ఓకే అన్నాడు. ఇంకో రోల్ ఏమో జేడీ గారిది అనేది ఆన్ పేపరే జేడీ. అసలు ఇది అట్లీస్ట్ నేను తరుణ్ ఊహించుకుని రాయలే, బట్ రాసేసాక నన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగితే అవును కదా అని తరుణ్ అన్న, అంతే. వేరే రోల్లో ఇంకా అది ఆన్ పేపర్ జేడీ. అది ఎందుకనేది యూ విల్ నో. యా, ఆల్రెడీ పోస్టర్లో ఉంది, అది ఎంత అబ్జర్వ్ చేశారో చూసారో చూడాలి, కానీ చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి దాంట్లో. Is it a extension of one of his previous characters? Yeah, kind of. Okay, I got that vibe. Yeah. అంతే ఇచ్చాము. చిన్న ఫన్ టోన్లోనే దాని రిలేటబిలిటీ ఉంటుంది, బట్ సో అది ఆన్ పేపరే ఆయన. అలా దీంట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇట్లా సుబలేఖ్ గారు నాకు నచ్చింది గ్యాగ్, టీజర్లో ఉండే గ్యాగ్, రైట్, a lion was hurt, అది. సో అది కేజీఎఫ్ థింగ్ కదా, మన తెలుగులో కేజీఎఫ్ నరేట్ చేసింది ఆయననే. సో ఐ థాట్ ఆయనకే అడ్రస్ చేసి కూర్చోబెడదాం అని. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. పెళ్లి చూపులు గ్యాగ్ కూడా తరుణ్, తరుణ్ లెగసీ ఇస్ టూ బిగ్ వర్డ్, కానీ తరుణ్ ఐడెంటిటీ అనేది పెళ్లి చూపులతో అట్లా బలంగా ఉంది కదా. సో తన కోర్ మీద తనే జోక్ వేసుకోవడం అనేది నాకు కూల్ అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది సినిమా తోపు సినిమా కాబట్టే జోక్ అయింది అది. ఇప్పుడు తను ఏదైనా తేడా కొట్టిన సినిమా మీద వేస్తే అది నిజంగానే హర్టింగ్. అందరికి తెలుసు అది నేషనల్ అవార్డ్ విన్ అయిన సినిమా, అది యావరేజ్ సినిమా అన్నప్పుడే ఒక చిన్న ఇది ఉంటుంది. క్రియేటర్ చెప్పుకోవడం. అండ్ నాకు ఆ సీన్ నిజంగానే పెళ్లి చూపులు సెటప్, అంటే లుక్ అలా ఉండాలని కాదు, సిచ్యువేషన్లో తరుణ్ ఫరియాని పెళ్లి చూపుల్లో కలవాలి.
అది తరుణ్ చేయకపోయినా ఆ సీన్ పెళ్లి చూపులు సెటప్పే ఉంటుంది. తరుణ్నే చేస్తున్నప్పుడు నేను రాసింది అదే అనమాట. తరుణ్ అనుకున్నాను సేమ్ కాస్ట్యూమ్ కూడా అదే చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. అలా దీంట్లో చాలా వేరే వేరే క్యారెక్టర్స్, ఇప్పుడు కేజీఎఫ్ నరేషన్ ఇచ్చిన కేజీఎఫ్ కోట్ అదే కలర్ వేసి కూర్చోబెట్టాను. అలా ఇంకా మల్టిపుల్ కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో తర్వాత రివీల్ అవుతాయి, వాళ్ళవి కూడా అంతే. ఓకే, వాళ్ళ ఫేమస్ ఏవైతే ఉంటాయో ఆ గెటప్స్ ఉంటాయి. కొన్ని ఒరిజినల్ క్యారెక్టర్సే కానీ ఎవరితో చిన్న ఇది అట్లా. టీమ్ ఎట్లా అసెంబ్లీ చేస్తున్నారు సినిమాకి? టీమ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్. లైక్ డిఓపి చాయిస్ పవన్ చెప్పారు, మ్యూజిక్ భాను గారు చెప్పారు, స్పీకర్ అంటే ఈ జానర్కి ఇనిషియల్గా మలయాళం వెళ్దాం అనుకున్నాను, అంటే మలయాళం సుషిన్ శ్యామ్ అది. బట్ నాకేంటంటే ఇక్కడ అవన్నీ కుదరని పనులు, లోకల్గా అలా ఎవరైనా ఉన్నారా అది చూద్దామంటే ఎందుకో భాను గారు హీ సజెస్టెడ్ స్పీకర్ ఆ జోన్లో ట్రై చేద్దామని. ఒకసారి కలిశాను, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఉన్నాడు. సో లెట్స్ ట్రై స్పీకర్ అని. విద్యాసాగర్ అని డిఓపి, మీకు ఫలక్నామా అండ్ ఈ ఆల్సో డైరెక్టెడ్ ఎ ఫిలిం అర్జున్ కళ్యాణం. ఓ ఓకే 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 ఓకే. సో అదొక అది పవన్ పరువు అని సిరీస్ చేశారు కదా, అక్కడ తను అసోసియేట్ అయ్యాడు. సో వాట్ విద్యాసాగర్ అంటే అలా. సో అలా ఒక్కొక్క టీమ్ ఇలా డిఓపి అలా. ఇంక ఇట్స్ మోర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్న చాయిస్ల్లో ఐ థాట్ దిస్ విల్ అట్లా. సో అలా టీమ్ అప్ అయ్యి ఐ థింక్ ప్రొడక్షన్ డిజైనర్ చంద్రిక, అపూర్వ అని కాస్ట్యూమ్ డిజైనర్. సో అందరూ లైక్ నాకు తెలిసినంత వరకు వాళ్ళకి అన్నిట్లలో కంటే అట్ దిస్ పాయింట్ వాళ్ళకి బెస్ట్ వర్క్స్ వాళ్ళకి. లైక్ అందరూ నాకు తెలిసి ఇప్పుడు సాగర్ కూడా ఐ థింక్ ఫలక్నామా తర్వాత దిస్ విల్ బీ హిస్ వెరీ గుడ్ ఫిలిం. రీసెంట్గా మృత్యుంజయ్ కూడా చేశారు. ఓ ఆయనేనా? ఓకే. బట్ దిస్ ఫిలిం హ్యాస్, ఎందుకంటే మల్టీ జోనర్ అవ్వడం వల్ల అందరికీ మల్టీ జోనర్ అంటున్నారు కదా, అది రిస్క్ అనిపిలా? అది మల్టీ జోనర్ చేద్దాం అనుకుంటే ప్రాబ్లం. ఇది ఆర్గానిక్గానే అది దాని మల్టీ జోనర్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇది ఎట్లా అంటే అది ఆర్గానిక్గా ఒకటి ఫామ్ అయింది, ఒక క్యారెక్టర్స్ అవి. తరుణ్ సీన్స్ రామ్కామ్ జానర్లో ఉంటుంది, ఈయనది కొంచెం ఇట్లా డెలిబెల్లీ జోన్లో ఉంటుంది మన జేడి గారిది. సో ఇప్పుడు ఆ సీన్స్ అలాగే తీయాలి. సో ఈ రెండు మెర్జ్ ఎక్కడ అవుతాయి, ఎలా అవుతాయి, ఏంటి కేయోస్ ఎలా అవుద్ది, ఇవన్నీ ఆటోమేటిక్గా బ్లెండ్ అవుతుంది. సో ఓకే. సో దీంట్లో మల్టీ జోనర్స్ అని చెప్తే కామెడీలో కూడా డిఫరెంట్. ఇప్పుడు మనకి కామెడీలో ఎన్ని రకాలు ఉంటాయి, డార్క్ కామెడీ ఉంటుంది, లేదా స్లాప్ స్టిక్ కామెడీ అంటాము, లేదా టిపికల్ డైలాగ్ కామెడీ ఉంటుంది, లేదా కొంచెం విజువల్ కామెడీ ఉంటుంది. దీంట్లో అన్నీ మిక్స్ అయిపోయినాయి. కొన్ని సీన్స్ విజువల్ కామెడీ ఉంటుంది, ఏం డైలాగ్ లేదు, జస్ట్ వాళ్ళ యాక్ట్కి నవ్వు వస్తుంది, ఫ్రేమ్ పెడితే చాలు. కొన్ని మ్యూజికల్ కామెడీ ఉంది, మ్యూజిక్లో కొన్ని ఉంటుంది, కొన్ని ప్రాపర్ ఇంకా పంచ్ టు పంచ్ కూడా కొన్ని ఉన్నాయి. సో అది అలా కుదిరింది. అది ఇంకోసారి నేను ఇది మళ్ళీ అవ్వదు. మీరు యాక్ట్ చేయాలన్నా లేకపోతే యాక్ట్ చేయాల్సి వచ్చిందా? రైట్. సో ఈ సినిమాకి నేను యాక్ట్ చేయకూడదు అనుకున్నా. సో ఫస్ట్ అడిగారు, చేయలేదు, వద్దన్న. ఆ తర్వాత మల్టిపుల్ ట్రయల్స్ వేరే వాళ్ళతో అయింది, ఒక 1-2 days షూట్ అయింది. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, చిన్న డేట్స్ ప్రాబ్లం వచ్చి. ఆ తర్వాత ఆ డేట్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ డేట్స్ మళ్ళీ వాళ్ళతో కష్టం అన్నట్టు అయింది. ఓకే. సో మళ్ళీ ఎవరు అన్నప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ ఇచ్చా, వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. ఈ 20 daysకి ఇంత అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఇంత రెమ్యునరేషన్ అయిపోద్ది, మనకు అవ్వదు. ఈ ఎత్కే ప్రాసెస్లో వాళ్ళకి ఏమైందంటే నేను 100 నరేషన్లు ఇచ్చుంటా. అండ్ ఆల్సో నువ్వు యాక్టింగ్ ఎట్లయినా యాక్ట్ చేస్తుంటావు, నువ్వు చేయొచ్చు కదా అన్నారు. స్టార్టింగ్లో వద్దన్నా
అది 3-4 సార్లు అడిగినప్పుడు మరీ కథలు ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇన్నిసార్లు అడిగిపించుకోకూడదు. ఓకే అండి అట్లా ఫస్ట్ నిజంగానే వద్దని. ఇది అదే తెలుగు సినిమా ఐటమ్స్ అట్లా హీరోని ఫస్ట్ డాన్స్ వేయమంటారు, 2-3 సార్లు వేయనంటాడు, 3వ సారి అయితే వేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ లిటరల్లీ ఒక 5-6 months తర్వాత ఓకే అన్న. ఇంకా అంటే నాకు ఇంకేమనిపించింది అంటే కరెక్ట్గా వేరే నేను ఏం చెప్తున్నానో వాళ్ళు దొరకట్లేదు. వాళ్ళ సో అలా కొంతమంది వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళకి పేమెంట్స్ పెరిగినాయి. సో వాళ్ళకి ఏంటంటే పర్ డే ఇంత అన్నప్పుడు 20 daysకి ఇంత అన్నట్టు అయిపోతుంది వాళ్ళకి. సో 20 days క్యారెక్టర్ ఇది. సో త్రూ అవుట్ తరుణ్తో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను డేట్స్ ప్రాబ్లం రాదు కదా, రోజు సెటిల్ ఉంటాం. ఉండి తీరాలి. దానికి సెపరేట్ గా పేమెంట్ ఇచ్చారా మీకు? ప్యాకేజ్. యా, సో ప్యాకేజ్ లో 1+2+3 ఆఫర్లో వెళ్ళిపోయింది. సో దీంట్లో లిరిక్స్ జింగాల కొరియోగ్రఫీ, ఒకదాని కొరియోగ్రఫీ, ఇదంతా ఇట్స్ లైక్ యాక్సిడెంటల్ థింగ్స్. అంటే ప్లాన్ చేయలేదు. అది చిన్న సాంగ్, థీమ్ సాంగ్. ఇప్పుడు టిపికల్ కొరియోగ్రాఫర్కి ఇస్తే వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ చేసేస్తున్నారు. దీనికి అంత అక్కర్లేదమ్మా. మనం తరుణ్ పక్కన విష్ణు పోయి ఇంకో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడని చెప్పాను. ఒక అసోసియేట్ని పెట్టుకున్నా, అతనికి చెప్పాను నువ్వు కంగారు, నేను ఒక స్టెప్ చేస్తా, అది నాకు 1 2 3 4 లెక్కలో మేము వేస్తున్నాం లేదో చూసుకో, అంతకు మించి ఇవన్నీ చేయకు అంటే, ఒక్కసారి సార్ నేను నాది స్టెప్ వేస్తాను, మీకు నచ్చకపోతే అంటే హుక్ స్టెప్ అన్నీ వేసాడు. అయిపోయింది, వెరీ గుడ్, ఇవన్నీ మంచి హీరోస్ ఉంటారు వాళ్ళకి చెయ్యి, నీకు వేస్ట్ అవుతుంది ఇది, నేను కొరియోగ్రఫీ చేస్తా, జస్ట్ నాకు 1 2 3 4 చూసుకో అన్న. సో ఆ స్టెప్ ఏదో వేసి కొరియోగ్రఫీ చేసుకుని కాన్సెప్ట్ రాసుకుని, సో అది హాఫ్ డేలో తీసాం యాక్చువల్లీ. ఏదైతే ఉందో తీసి అతనికి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరో చెప్పలేదు నేను. సో డైరెక్టర్ చేస్తా అంటాడు ఏంటి కొరియోగ్రఫీ అనుకున్నాడు. తర్వాత పొద్దున కూడా అన్ని సెటప్ చేసుకుని మాట్లాడేసి ఓకేనా, ఓకే మేకప్ అని లోపలికి వెళ్ళిపోయి ఆ కాస్ట్యూమ్ వేసుకుని వస్తే వాడు నిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పే కదా నేనే అని చెప్పి వాడికి సర్ప్రైజ్ ఇచ్చింది పాపం. సో అది అలా యాక్సిడెంట్ అయింది. లిరిక్స్ కూడా యాక్చువల్లీ కొంతమందికి ఇస్తే నాకు ఎక్కలేదు, అది డిలే అయిపోతూ ఉండింది. అండ్ ఒక లిరిసిస్ట్ చెప్పచ్చు లేదు మరి పేరు కాదు కానీ రెఫరెన్స్కి ఏదో పదం అంటే అదే నాకు పాడిచ్చేది. నిన్నటి దాకా బాగానే అని పాడుతున్నాడు. అరే నేను రెఫరెన్స్కి ఏదో చెప్తున్నారా, నువ్వు దాన్ని నాకే పాడిస్తావేంట్రా, ఇదైతే నేనే లిరిసిస్ట్ కదరా అని చిరాకు మీద మన ఏడి ఉంటే అరేదా కూర్చోతి అని ఏదో రాస్తే అది ఏదో బాగుంటుంది. అది యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ అంటే రాదు, అది అలా కుదిరింది అది ఆ సాంగ్ అనమాట. సో అలా యాక్సిడెంటల్గా లిరిసిస్ట్, యాక్సిడెంటల్గా కొరియోగ్రఫీ, సెమీ యాక్సిడెంట్ యాక్టింగ్. సినిమా అంతా అయిపోయింది కదా, చూసుకున్నారా? ఎలా ఉంది మీకు? ఎలా ఏమనిపిస్తుంది? లైక్ ఫైనల్లీ ద టైటిల్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ షుడ్ బి ఫైనల్లీ. మోర్ దెన్ మై సాటిస్ఫాక్షన్, దీంట్లో యాక్ట్ చేసి చూసుంటారు కదా, దే ఆర్ మోర్ సాటిస్ఫైడ్, ప్రొడ్యూసర్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో దానివల్ల నాకు, ఎందుకంటే అవుట్పుట్ అనేది ఇట్స్ లైక్ నేను ఏమనుకున్నానో మ్యాక్సిమం దగ్గరికి వచ్చింది. దట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్. ఎందుకంటే ఒక సినిమా ఆన్ పేపర్ ఉన్నది విజువల్గా వెళ్ళడానికి చాలా కష్టం, అంటే నియరెస్ట్ వెళ్ళడానికే మనం ట్రై చేస్తాం. అది నియరెస్ట్ కాదు, కొన్ని సీన్స్ బెటర్ అయినాయి, కొన్ని నియరెస్ట్ వెళ్ళినాయి, విచ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే ఇట్స్ ఎ టీమ్, చాలా బాగా సపోర్ట్ చేశారు. లైక్ నేను ఏదనుకున్నానో అది దగ్గర తీసుకెళ్ళారు. సో అవుట్పుట్ వైజ్ ఓకే డన్, అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ దెన్ నా సాటిస్ఫాక్షన్ కంటే కూడా డబ్బింగ్కి వచ్చిన వాళ్ళు చూస్తారు, ఫైనల్ వచ్చినప్పుడు చూస్తారు, మ్యూజిక్ చేసేటప్పుడు స్పీకర్ కానీ ఈ సీన్ అదిరిపోయింది అనుకుంటూ చేస్తున్నాడు. సో ప్రొడ్యూసర్స్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఆల్రెడీ ఇట్స్ లైక్ టేబుల్ ప్రాఫిట్ జోన్.
సూపర్. దిల్ రాజు గారు తీసుకున్నారు, అమెజాన్ తీసుకుంది, జీ వాళ్ళు పార్ట్నర్స్ అయ్యారు. సూపర్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు. కానీ ఈ ట్రంప్ అనేది ఏమది సెన్సార్ దగ్గర ఇష్యూ రాదా? రేపు ఇప్పుడు సెన్సార్కి వెళ్తుంది. బట్ ఆ ట్రంప్ అనేది లైక్ చిన్న ట్వీక్ చేసాము. సో ఓకే, అంటే ఇట్స్ ట్వీక్ ఇన్ ద సెన్స్ విల్ కాల్ ఇట్ ట్రంప్, బట్ స్పెల్లింగ్స్ డిఫరెన్స్ లైక్ సంథింగ్. అంటే అదే సి వాళ్ళు ఎన్ఓసి తీసుకురాబట్టే మనం ఎక్కడికి వెళ్ళేది. అందుకే ద పాయింట్ ఈస్ దాన్ని కొంచెం ట్వీక్ చేయడమే. లైక్ యు నో ఇట్స్ ట్రంప్ బట్ ఇట్స్ నాట్ ట్రంప్. ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు ఇంకా టైట్ అయింది, కానీ ఇప్పుడు దశావతారంలో జార్జ్ బుష్ కుదరవు ఇప్పుడు కుదరవు. బట్ అదే ఇప్పుడు ఆ టాస్క్ ఒకటే ఉంది. ఇట్స్ లైక్ సెన్సార్ వెళ్తుంది, అది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ నో. సో యా, మే ఫస్ట్ గాయపడ్డ సింహం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇది కూడా లైక్ ఇట్స్ బిన్ 2 years. 2024లో చెప్పారు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మూవీ అని. సో ఇది కూడా ఏమంతా క్విక్గా అయిపోయింది. దీనికి అవ రిలీజ్ తర్వాత మాట్లాడదాం. యాక్చువల్లీ రిలీజ్ తర్వాత ఐ థింక్ యూ విల్ హ్యావ్ లైక్ విల్ కీప్ ఇట్ స్పెసిఫిక్ టు గాయపడ్డ సింహం. మీ జర్నీని కవర్ చేశాను. బట్ ఐ థింక్ నాతో ఎంత ఇంటర్వ్యూ చేయాలో తరుణ్ని, జేడీని కూడా యూ విల్ బీ లైక్ యూ విల్ హ్యావ్ మల్టిపుల్ క్వశ్చన్స్. నైస్. అంటే డెఫినెట్గా నాకైతే ప్రామిసింగ్ స్టఫ్ అయితే వచ్చింది. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. జస్ట్ నాకు ఫైనల్ ఫ్యూ డేస్లో ఉన్నాం కదా, జస్ట్ ఫైనల్ రెండర్ టైం ఇప్పుడు మనకు ఉంటుంది కదా ప్రెషర్, ఆ రెండరింగ్ సరిగ్గా అయిందా, ఏదైనా చిన్న గ్లిచ్ వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టచ్చు. సో ఇప్పుడు ఇది ఒక్కటే ఫేజ్ అనమాట. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ హ్యాపీ. దట్స్ మై ఆడియన్స్ ఎలా లేదా అది ఇంకో పెద్ద చాప్టర్. బట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ యువర్ జాబ్, మై జాబ్ ఇస్ లైక్ ఐఎమ్ వెరీ మచ్, అంటే ఈ పర్టికులర్ డేకి దిస్ ఇస్ మై బెస్ట్. విల్ సీ హౌ ఇట్ గోస్. నాకు ఒక లైఫ్ ఫుల్ సర్కిల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నవికాలో మనం కూర్చునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ఐ న్యూ దిస్ ఇంటర్వ్యూ వుడ్ హ్యాపెన్. అందుకే మనం ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ చేయాలని మనం మాట్లాడుకోలేదు. బికాస్ మైండ్లో నాకు తెలుసు కశ్యప్ సినిమా వచ్చినప్పుడు మనం చేసే తీరుతాం, దేర్ ఇస్ నో అదర్ వే అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి చాలా రోజుల నుంచి నా మైండ్లో ఉండింది, ఇది అవుతుందని తెలుసు కాబట్టి ఆ టాస్క్ పూర్తవడం అనేది ఫీలింగ్. అండ్ ఆల్సో నాకు కూడా ఏంటంటే ఐ సా యూ లైక్ ఎవరీవన్ ఈస్ గ్రోయింగ్. లైక్ ఇప్పుడు ఐ సా యువర్ గ్రోత్ కూడా. లైక్ అంటే అదొక చిన్న సాటిస్ఫాక్షన్. నవిక కెఫే పెట్టినందుకు దట్స్ వన్ ఆఫ్ మై సాటిస్ఫాక్షన్. It brought lot of people together. Exactly. It was like a hub. Like ఎప్పుడు వెళ్ళినా సినిమా వాళ్ళు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అండ్ ఇందాక చెప్పిన దాంట్లో కపుల్ ఆఫ్ ఏడీస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ అలా వచ్చి కలిసి కెన్ ఐ జాయిన్ అని వచ్చి తీసుకున్నాను. లవ్లీ. కొంతమంది చిన్న టెక్నీషియన్స్ కూడా వి లైక్ అక్కడ కొలాబ్ అయ్యి లెట్స్ కొలాబ్ అని. అసలు నవికా కేఫే అనేది మా ఆఫీస్, అది గలాటాకి హైదరాబాద్లో ఆఫీస్. అక్కడే ఉండేవాళ్ళం మేము బేసికలీ. ఈ రోజు ట్రూ అక్కడే ప్రతిరోజు వచ్చేది, ప్రతిరోజు కెమెరాలు లైట్లు వేసుకుని వచ్చి లిటరలీ అక్కడే. అండ్ దట్ వాజ్ మై ఇంటెంట్. అంటే మీది అని కాదు, లైక్ మై ఇంటెంట్ వాజ్ జస్ట్ ఆల్ క్రియేటివ్ పీపుల్ అండర్ వన్ రూఫ్. యూ టోల్డ్ మీ దిస్. ఇది ఇంకొకటి కల్చర్ హబ్ లాగా అవ్వాలి. ఇప్పటివరకు చెప్తే వచ్చేసి ఐ డెంట్ పే సింగిల్ రూపీ టు నవికా కెఫే టు షూట్ ఎనీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు 100 ఇంటర్వ్యూ షూట్ చేసి ఉంటాం మేము అక్కడ. సో నేను కూడా మీకు నవికాకి నేను వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఎన్ని ఇంటర్వ్యూలు నవికాలో పెట్టుకునేది. లైక్ లిటరలీ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఇంటర్వ్యూ చేయాలంటే నవికానే ఇంకా అది బై డిఫాల్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు చేసిన హెల్ప్ అంతా ఇంత కాదు అసలు. అంటే యాజ్ ఎ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఆ కెమెరా పట్టుకొని తిరుగుతుంటే అరే నాకు ప్లేస్ లేదు అనేది ఉండింది కదా. సో ఐ థాట్ ఎవరైనా సమ్వన్ వాంట్స్ టు బీ క్రియేటివ్ కెమెరా పట్టుకొని వస్తే ఐ థాట్ వీ విల్ బీ దట్ ప్లేస్ అని. ఐఎమ్ గ్లాడ్ దట్ అట్లీస్ట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. అంటే కొంతమందికి ఇది హెల్ప్ అయిందంటే దట్స్ like it's a journey. Like we'll be traveling. We did 2 round tables there. Exactly. 2 round tables also. No. It's a journey. అంటే అదో వేరే టాపిక్ అది. బట్ ఐ థింక్ సమ్ డే అగైన్ మేబీ
Yeah, cool. థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో, Thank ఆల్ ద you, వెరీ thank you so much. బెస్ట్. Thank you. అయ్యాక విల్ క్యాచ్ మళ్ళీ కూర్చుందాం, రైట్? యా.